ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక దినం దేవుడు సత్యాలు నేర్చుకొని ప్రభువుకు దగ్గరవ్వటానికి, ఆజ్ఞలకు లోబడటానికి విధేయత చూపించినందుకు ఉపయోగిస్తూ ఆయనకు నిజంగా మహిమ కలగాలి. ఓకే అండి. మనం 3 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. బిబ్లికల్ ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్స్ లో వాక్యానుసారమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించబడాలి అనంటే సో మొట్టమొదటిగా మనము ఎదుటి వ్యక్తి యొక్క బౌండరీస్ సరిహద్దులను గౌరవించడం నేర్చుకోవాలి. రెండోది మనిషికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలను అర్థం చేసుకొని సహించడం నేర్చుకోవాలి. మూడోది ప్రాపర్ గా కమ్యూనికేషన్ ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క ఆలోచన విధానం ద్వారా, మన సంకేతాల ద్వారా ఏ రకంగా అయితే మనం చేస్తున్నామో మంచి మాటల ద్వారా ఇతరులతో కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా చేయడం నేర్చుకోవాలి. మంచి సంబంధాలు కొనసాగించబడాలి అంటే. నాలుగోది అద్భుతమైన లెసన్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఊహలు మరియు అపార్థాలు, అజంప్షన్స్ అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ను అధిగమించడం తెలుసుకోవాలి. ఎందుకంటే రిలేషన్‌షిప్స్ వచ్చినప్పుడు ఎక్కువగా మన యొక్క ఊహలు మరియు అపార్థాలే కారణమవుతాయన్న సత్యాన్ని మనం గ్రహించాల. ఓకే అండి. మళ్ళీ చెప్తున్నాను. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. అద్భుతమైనటువంటి వాక్యానుసారమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు మనము చక్కగా మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఎదుటి వ్యక్తి యొక్క బౌండరీస్, వారి సరిహద్దులను గౌరవించడం నేర్చుకోవాలి. వారు పెట్టుకున్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిని గౌరవించడం నేర్చుకోవాలి మనం. రెండవది వ్యత్యాసాలను అర్థం చేసుకొని సహించాలి. మనిషికి మధ్యలో ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి. ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని సహించడం, ఓర్చుకోవడం నేర్చుకోవాలి. మూడోది ప్రాపర్ గా కమ్యూనికేషన్ చేయడం తెలిసి ఉండాలి. మంచి మాటల చేత ఇతరులతో నొప్పించే విధంగా కాకుండా అర్థవంతంగా మాట్లాడడం తెలిసి ఉండాలి. మంచిగా అర్థమయ్యే రీతిలో చెప్పడం కూడా తెలిసి ఉండాలి. నాలుగోది ఊహలు మరియు అపార్థాలు, అజంప్షన్స్ అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కి కారణం ఏమవుతున్నాయి? అసలు ఎక్కడ మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం? మన అపార్థాలకు కారణం ఏంటి అంటే ఊహల యొక్క ప్రపంచాన్ని మనం ఎలా అధిగమిస్తున్నాం? మన ఊహలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? వాస్తవాలకు మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తున్నామా అనేది మనం చూడాలి. చూడండి, కొన్నిసార్లు మనం చూసే విధానం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద వే యూ సీ. నువ్వు ఎలా చూస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అవునా? చూడండి, ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది. ఎలా కనిపించిందని బొమ్మ మీకు సెకండ్ వన్? ఒకవేళ ముందు ఇది డివైడ్ చేసి మీకు సెకండ్ వన్ చూపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎలా కనిపిస్తుంది మీకు? తిన్నట్టు. సో దాన్ని తింటున్నట్టు, దాన్ని తరుచుకొని వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది క్యారీ చేస్తుంది, తనను కాపాడుతుంది, తనను వేరే ప్లేస్ కు తీసుకెళ్తుంది, అంటే కాపాడడానికి తీసుకెళ్తుంది, సేఫ్ జోన్ లోకి తీసుకెళ్తుంది అనే విషయం మనకు అర్థం కాదు. సో అలాగే ప్రతి వ్యక్తి విషయానికి ప్రతి విషయంలో 2 భిన్నమైన కోణాలు ఉంటాయి. ఒకటి నువ్వు చూసే కోణం ఉంటుంది. రెండోది అవతలి వ్యక్తికి ఉన్నటువంటి ఒక కోణం ఉంటుంది. అందుకే కదా మనం ఎప్పుడు కూడా మన కోణాన్ని చూసి రైట్ అనుకుంటాం. ఎదుటి వ్యక్తి కోణము మనం చూడడానికి ప్రయత్నం చేయం కాబట్టి రిలేషన్‌షిప్స్ అనేటివి ఎక్కువగా బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ తోనే స్టార్ట్ చేయండి, ఎక్కడో కాదు. హస్బెండ్ తన కోణం తాను చూపించుకుంటూ వెళ్తాడు. వైఫ్ తన కోణంలో తాను ఆలోచించుకుంటా ఉంటుంది. కాబట్టి ఇద్దరికి మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడానికి కారణం అవుతుందన్న విషయాన్ని గ్రహించాలా. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటది మన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లమ్స్ గాని, ఒక మనిషికి మధ్యలో ప్రాబ్లమ్ గాని, ఒక బాస్ ఎంప్లాయీ కావచ్చు, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు చూసుకునే విధానం కావచ్చు. జస్ట్ బికాస్ యు ఆర్ రైట్ డస్ నాట్ మీన్ ఐ యామ్ రాంగ్. యు జస్ట్ హావ్ నాట్ సీన్ లైఫ్ ఫ్రమ్ మై సైడ్. నువ్వు అంటే అంతే కదా. ఇప్పుడు మనం 6 ఉన్నది, ఈయన ఇటువైపు చూసి 6 అంటున్నాడు, అటువైపు చూసి 9 అంటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక సంఘటన ఎదురైనప్పుడు జీవితంలో ఒక కోణం కనిపించినప్పుడు ఏం చేస్తారంటే ఆ కోణాన్ని ఇద్దరు భిన్నమైనటువంటి దృష్టికోణంతో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు రైట్ అవుతారు. భార్య ఆలోచించేది భార్యకు రైట్ అనిపిస్తుంది, భర్త ఆలోచించేది భర్తకు రైట్ అనిపిస్తుంది. సో నీకు రైట్ అనిపించింది కాబట్టి ఎదుటి వ్యక్తి ఎప్పుడు కూడా రాంగ్ కాలేడు. నీకు రైట్ అనిపించింది కాబట్టి నీకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికి కూడా రాంగ్ కాలేడు. మీ ప్రాబ్లం ఏంది అంటే మీరు ఎదుటి వ్యక్తి సైడ్ చూడకపోవడమే, అటువైపు ఆలోచించకపోవడమే. భర్త భార్య వైపు ఆలోచించడం, భార్య భర్త వైపు ఆలోచించడం నేర్చుకున్నారనుకోండి, అసలు కుటుంబంలో సమస్యలే రావండి. పిల్లలు తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రులు పిల్లల వైపు ఆలోచించడం, వాళ్ళ కోణాలు చూసి అర్థం చేసుకోవడం ప్రారంభించినట్లయితే అసలు సమస్యలు ఉండవు. ఈరోజు ప్రాబ్లం ఏంటి అంటే ఎందుకు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, ఎందుకు డిస్కషన్ జరుగుతున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు అపార్థాలు జరుగుతున్నాయి, ఎందుకు విభిన్నమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, లేకపోతే ఒకరినొకరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఎవరి కోణం వారు పట్టుకొని ఉన్నారు. అంతే సింపుల్ గా చెప్పాలంటే.
రిలేషన్షిప్స్ బిల్డప్ కావాలి అంటే మనం ఎవరి కోణం వాళ్ళని పట్టుకోవడం కాదు, అవతల వైపు వారి యొక్క కోణాన్ని కూడా చూడడం నేర్చుకోగలిగినప్పుడే, అంటే అంత విశాల దృక్పథం ఉండాలి, అంత బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించినప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ సమస్యలు ఎక్కడ వస్తాయి అంటే ఇద్దరు నారో మైండెడ్ అయినప్పుడు చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవాలని ఈమె, నా పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన, అంతే. ఎవరి పరిస్థితి అలాగే ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయరు. సో మనం ఖచ్చితంగా అక్కడి నుంచి బయటికి పడాలా, బయటికి రావాలి. ఎందుకు బయటికి రావాలా? అసలు సమస్యల కారణం ఏంటో చూద్దాం ఇప్పుడు. అసలు మెయిన్ మన సమస్యల కారణం ఏంటి? సో అజంప్షన్స్ ఆర్ మదర్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఆల్ రిలేషన్షిప్స్ అండి. ఊహలు అన్నిటికన్నా కారణం ఏంటి అని అంటే ఊహలే. మనం ఊహిస్తున్నామా, వాస్తవాన్ని చూస్తున్నామా చెప్పండి? చాలా మంది ఊహించుకుంటా ఉంటారు. నిజమా కాదండి? సో అన్ని బంధాలు నాశనం అవ్వడానికి బలమైన కారణం ఊహలే అండి. అన్ని సంబంధాలు నాశనం అవ్వడానికి బలమైనటువంటి కారణం ఊహలే. ఊహలు ఆ బంధాలను నాశనం చేసేటటువంటి తల్లి లాంటివి అన్నట్టు. అంటే మూలం అదే. నీ ఊహ నేనేం చేస్తుందంటే వాస్తవంలో చూడకుండా చేస్తుంది. నీ ఊహలు వాస్తవ జీవితంలో, వాస్తవ ప్రపంచంలోకి రాకుండా చేసేసి కుటుంబాలని, సమాజాన్ని, సంఘంని నాశనం పట్టిస్తా ఉన్నాయి. మరి ఎంత ప్రమాదకరం ఆలోచించండి. ఊహలు మనం నిజంగా మన ఊహలను బట్టి అదవుతున్నామా, లేకపోతే వాస్తవాలను బట్టి అదవుతున్నామా చెప్పండి? భార్య ఒకటి ఊహించుకుంటది భర్త గురించి, భర్త ఒకటి భార్య గురించి ఊహించుకుంటాడు. ఆ ఊహనే నిజమని నమ్ముతాడు, ఆ భార్య కూడా ఊహల్ని నిజమని నమ్ముతుంది. మరి ఇద్దరు కలిసే ఉంటారు కదా, కూర్చొని మాట్లాడుకోవడానికి ఇద్దరికి అవకాశం ఉండదు. విచిత్రం ఏంటంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు. సహోదరులు అంతే, సంఘంలో కూడా అంతే. ఒకరొకరి గురించి ఊహించుకుంటా ఉంటారు. ఆయన అలాంటి వాడు అయి ఉంటాడు, ఇలాంటిది నన్ను తప్పుగా, అంటే ఎవరు కాళ్ళు ఊహించుకుంటారు, ఊహల్లో బ్రతికేస్తా ఉంటారు జనరల్ గా. అందుకే రిలేషన్షిప్ బిల్డప్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే మీ ఊహలు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అన్ని రిలేషన్షిప్స్ లో ఊహలే కారణం అండి. భార్య అనుకుంటుంది నా భర్త బిజీ అయిపోయి నన్ను పట్టించుకుంటలేడు, పిల్లలు పట్టించుకోవట్లేదు అని ఊహ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఊహలో ఉంది కాబట్టి వాస్తవంలో ఆయన ఏమైనా కొన్ని చేసినా కూడా మీకు ఈమె వాస్తవంలో రాలేదు కాబట్టి ఆయన చేసే హెల్ప్స్ కూడా మీకు అర్థం కావు. భర్త కూడా ఒకటి అనుకుంటాడు, నా భార్య నన్ను నిర్లక్ష్యం చేస్తుందని, సరిగ్గా ఇంట్లో పట్టించుకోవట్లేదని భర్త ఒక ఊహా ప్రపంచంలోకి వెళ్ళింది అనుకోండి. ఒకవేళ ఆమె నిజంగానే ఆయన కొరకు ఏదైనా మంచిగా చేసి వండి పెట్టినా కూడా భర్త దాన్ని రియలైజ్ కాలేడు, ఎందుకంటే ఊహలో ఉండిపోయాడు. అంతే కదా? ఊహలకు ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ఒకటి రెండు మన జీవితంలో కొన్ని నెగెటివ్ ఇన్సిడెంట్ జరుగుతాయి కదా, ఒకటి రెండు నెగెటివ్ ఇన్సిడెంట్ పట్టుకొని ఇక జీవితం అంతా నెగెటివ్ జరుగుతుంది అనుకుంటాం. నిజమా కదా? భర్త ఒకసారి భార్యను ఒకసారి రెండు సార్లు ఆ మాట వినిపించుకోలేదు అనుకో, భార్య అనుకుంటది ఎప్పటికీ నా మాట వినిపించుకోవట్లేదని ఊహలోకి వెళ్ళిపోతుంది. భర్త కూడా అంతే. భార్య ఒక రెండు సార్లు ఆమెను కొంచెం బిజీలో పిల్లల్ని చూసుకునే బిజీలో పట్టించుకోలేదు అనుకోండి, భర్త ఏమనుకుంటాడంటే నా భార్య నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు ఆయన కూడా. ఒకటి రెండు ఇన్సిడెంట్ జరిగితే ఆ ఒకటి రెండు ఇన్సిడెంట్ బట్టి ఏం చేస్తారంటే ఒక 5% ప్రాబ్లమ్స్ ని 95% ఏం చేస్తారంటే ఊహలుగా మార్చేసుకుంటారు. వాస్తవికత ప్రపంచం నుంచి వెళ్ళి ఊహలోకి వెళ్ళిపోతారు. నిజమా కాదు చెప్పండి? హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్పందించండి దయచేసి, ఎందుకంటే ఇది మన గురించే మాట్లాడుకుంటున్నాం, కొత్త విషయాలు మాట్లాడట్లేదు. అన్న ఒకప్పుడు అనుకునేదన్నా, ఇప్పుడైతే అంటే దేవుని తెలుసుకున్నాక అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్న. ఓకే, దయచేసి అందరు స్పందించాలి. నేను రాకెట్ సైన్స్ గురించి ఏం మాట్లాడట్లేదు, టీచ్ చేయట్లేదు, మన గురించే మాట్లాడుకుంటాం, మన రెగ్యులర్ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. రెండో కారణం ఏంటో చూద్దాం. అజంప్షన్స్ ఆర్ లీడ్స్ ఇంటూ మిస్అండర్స్టాండింగ్స్ అని. అసలు ఊహలు ఖచ్చితంగా ఎక్కడికంటే అనేక అపార్థాలకు దారి తీస్తాయి. ఊహలు ఎక్కడికి దారి తీస్తాయి అంటే అపార్థాలకు దారి తీస్తాయి. మిస్అండర్స్టాండింగ్ కారణం ఏంటి అంటే ఊహలే. నువ్వు ఊహించుకుంటున్నావు అంతే, వాస్తవం లేకపోయినా వాస్తవ ప్రపంచంలోకి రాకుండా, వాస్తవాన్ని గమనించకుండా నువ్వు ఒక ఊహ కలిగి ఉంటావు. కొంతమంది ఊహల్ని ఇతరులకు కంప్లైంట్ గా మారుస్తారు. అమ్మ నాన్నకు ఫోన్ చేసి ఒక ఊహను ఏం చేస్తారంటే ఒక కంప్లైంట్ గా మార్చి చెప్తారు. ఫ్రెండ్స్ చెప్పుకుంటారు, ఊహల్ని వాస్తవాలుగా చెప్పుకుంటా ఉంటారు.
నిజమేనా? Assumptions are based on feelings and thoughts, not necessarily on facts. సో ఊహలు ఎక్కువ కూడా ఊహలు నిజాల పైన కాకుండా భావాల పైన మరి ఆలోచన పైన ఆధారపడి ఉంటాయండి. ఊహలు ఏమవుతాయి అని అంటే అవి నిజాల పైన ఆధారపడవు ఎప్పుడు కూడా. వారి భావాలు వాళ్ళ ఫీలింగ్స్ పైన మరియు వారి ఆలోచన పైన ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఒక ఫీలింగ్ కలిగి ఉంటారు, ఒక భావాన్ని ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళు కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు, ఒక తలంపులు కలిగి ఉంటారు. వాటిని బట్టి ఏం చేస్తారంటే ఊహించుకుంటా ఉంటారు ఒక వ్యక్తి గురించి. సహజంగా ఏం జరుగుతుందంటే ఒక పొరపాటున ఒక వ్యక్తి గురించి ఎవరైనా మనకు నెగిటివ్ థాట్ అందించారనుకో ఏం చేస్తాం చెప్పండి? ప్రాక్టికల్ చెప్పండి. ఒక వ్యక్తి గురించి మనకి ఎవరైనా నెగిటివ్ గా 2 మాటలు చెప్పారనుకో ఏం చేస్తాం మనం? ఆ వ్యక్తిని ఎప్పటికీ నెగిటివ్ అనే ఊహించుకుంటాం అన్న. ఓకే, ఇంకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్పందించండి కొద్దిగా. ఒక్కసారి ఒక వ్యక్తి బ్రదర్ ఏం ఆలోచించము, చెప్పినంత నమ్మేస్తాం. ఇంకా వ్యక్తి నిజమా కాదా అని ఎంక్వైరీ చేయం, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. వాళ్ళు చెప్పింది ఏం చేస్తాం? కరెక్ట్ అనుకుంటాం. సో నమ్మి ఏం చేస్తామంటే అది కరెక్ట్ అనుకుంటాం మనం. సో కరెక్ట్ అనుకుని ఏం చేస్తామంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో వింతగా ప్రవర్తిస్తాం, లేదంటే అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చేయమా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి చాలా మంచోడే ఉంటాడు, మన ఇంటి పక్క వాళ్ళు మనతో ఉన్న వాళ్ళు ఒకవేళ అబ్బాయి కొంచెం ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తున్నారని ఎవరైనా మనకు ఒక 2 మాటలు చెప్పారు అనుకో అప్పుడు ఏం చేస్తాం? అబ్బాయి గురించి అలాగే ఆలోచించుకుంటూ ఉంటాం, అవునా? ఎవరి గురించి అయినా కావచ్చు, మనకు ఒక 2 సార్లు 2 ఆలోచనలు తలంపులు ఎవరన్నా మనకు చెడుగా ఇచ్చిరంటే ఇంకంతే, ఆ ఊహలు మనం కట్టేసుకుంటాం. ఊహల్లో ఏం చేస్తామంటే ఆ వ్యక్తి గురించి ఒక అండర్స్టాండింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఇది ప్రపంచంలో ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలండి. ఊహించేసుకొని ఏం చేస్తామంటే ఇంకా వ్యక్తిని అవాయిడ్ చేయడము, ఆ వ్యక్తితో మాట్లాడకపోవడం, ఆ వ్యక్తిని శత్రుగా భావించడం చేస్తూ ఉంటాం. ఇలాంటి విషయంలో మీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చిన్న షార్ట్ ఫిలిమ్స్ భలే ఉంటాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ గా తీస్తూ ఉంటారు, మీరు గమనించవచ్చు. ఒక వ్యక్తి సహాయం చేయడానికి పోతే ఎదుటి వ్యక్తి నా మీదకి అటాక్ చేయడానికి వస్తున్నారు అనుకొని ఆమె దాడి చేయడం, ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు భలే తీస్తూ ఉంటారు. అంటే మనిషిని ఎట్లా అపార్థం చేసుకుంటారు అనేది. నిజమేనా? చూశారు ఎప్పుడైనా? కొంతమంది చూడడానికి భయంకరంగా అనిపిస్తారు, కానీ వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కొంతమంది చూడడానికి చాలా అందంగా, చాలా అద్భుతంగా అనిపిస్తారు, లోపల చాలా కన్నింగ్ నేచర్ ఉంటుంది. అంటే మనకు అర్థం కాదు. కొన్నిసార్లు బాహ్య రూపాన్ని బట్టి వ్యక్తిని అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ ఫిజిక్ ని అంటే వాళ్ళ పర్సనాలిటీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం వేరే రకంగా అర్థం చేసుకోవచ్చు. నన్ను చూడకుండా నాతో టైం స్పెండ్ చేయకుండా డైరెక్ట్ నా వాయిస్ విన్న వాళ్ళు కూడా అలాగే అపార్థం చేసుకుంటారు నా గురించి. నిజమే కదా? హలో, సార్ ఎవరి గురించి ఎందుకు నా గురించి ఏమనుకున్నారు? ఫస్ట్ టైం అంటే నా వాయిస్ విన్నప్పుడు ఎలా ఊహించుకుంటారు? ఒక ఊహకు వస్తారు, అవునా? అన్న నేను మిమ్మల్ని చూసినాక కూడా మీ వాయిస్ లో ఒకలాగా ఊహించుకుంటా, కానీ రియల్ గా మిమ్మల్ని చూసినా కదా కొంచెం నేను నా ఊహకును రియల్ గా చూసిన దానికి తేడా ఉందన్న. ఓకే, ఏం ఊహించుకున్నావు? ఫిజిక్ అన్న చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే మీ యొక్క దాన్ని ఏమంటారు అంటే వే ఆఫ్ టాకింగ్ కానీ కొంచెం మృదువు అయితే అనుకోలేదన్న నేను. ఓకే, మృదువు అయితే అనుకోలేదు మీ మాటల్ని బట్టి, కానీ మిమ్మల్ని చూసాక మీరు చాలా
కూల్ అండ్ కామ్ అని, చాలా సైలెంట్ అని, అంటే మృదువుగా మాట్లాడతారని అప్పుడు తెలిసింది. ఓకే. థ్యాంక్ యూ ప్రవీణ్. ఓకే. సుధా, నువ్వేమనుకున్నావు? మీ మీ ఒపీనియన్స్ అంటే జనరల్‌గా ఒక మనిషిని చూడనప్పుడు మనం ఎలా అనుకుంటాం? కొద్దిగా హెల్ప్ అవుతది వీళ్ళకి స్టడీకి. అన్న నిజం టు బి ఫ్రాంక్ నన్ను ఏమనుకోకన్నా నేను టు బి ఫ్రాంక్ నేనేమనుకోను. నో ఏంటంటే ప్రాబ్లమ్. అంటే అదే అప్పుడు అన్న అనుకున్నట్టు చాలా స్ట్రాంగ్ గా అన్న ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కంటిన్యూస్ గా ఇన్ అవర్స్ కంటిన్యూస్ మాట్లాడుతున్నారు బాగా స్ట్రాంగ్ గా కొంచెం అలా అనుకున్నాను. తీరా చూస్తే అంటే మాట్లాడేటప్పుడు మీరు వాక్యం చెప్తే అంత గట్టిగా మాట్లాడతారు కానీ తర్వాత రిమైనింగ్ ఫ్యామిలీతో కానీ ఎలా మాట్లాడినా చాలా ఎనర్జీ బాగా సేవ్ చేస్తారు. అనుకున్నాను అమ్మో మాట్లాడేటప్పటికి వాక్యం చెప్పేటప్పటికి తర్వాత బయట ఇంకొంచెం అన్న తేడాగా అంటే అదే సైలెంట్ అన్నమాట వాక్యం చెప్పేటప్పుడు రోషంగా చెప్తారు తర్వాత కూల్ అనిపిస్తారు. అది అనిపించింది నిజంగా చెప్పాలంటే ముందు ఒక అన్న ఎవరో చెప్పారు కదా ఆ అన్నకులాగా. ఓకే రా, థ్యాంక్ యూ. ఓపెన్ గా చెప్పొచ్చండి. ఎందుకంటే నన్ను చూడకముందు ఎలా అంటే జనరల్‌గా ఏమవుతుంది అంటే మనం ఒక మనిషి దూరం నుంచి చూసినప్పటికీ, దగ్గర నుంచి చూసినప్పటికీ మన ఆలోచన విధానం మారడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకే నేను దూరం ఉన్నప్పుడు ఒక మనిషి గురించి ఎప్పుడు కూడా ఊహించుకోను. ఎందుకు ఊహించుకోనంటే నాకు తెలుసు ఏంటంటే ఫ్యాక్ట్ అది కాదని తెలుసు కాబట్టి మళ్ళీ ఊహించుకోవడంలో అర్థం లేదు. ఊహించుకుంటే ఏమైతదంటే మనము మన ప్రవర్తనలో గాని, లేకపోతే మన మాట తీరులో గాని తేడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటది. అంటే అందుకే అలాంటి చాయిస్ ఎప్పుడు కూడా తీసుకోను నేను. ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికెళ్ళినా ఒకే రకంగా ఉండడానికి అంటే ఒకేళ ముందు ఊహించుకున్నాం అనుకో చాలా డిఫరెంట్‌గా అనిపిస్తది. లేదంటే కొన్నిసార్లు దాని ద్వారా మనం కొన్ని బారికేడ్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది ముందుగానే. ఒక వ్యక్తి గురించి తప్పుగా మనం ఊహించుకుంటే. సో, అందుకే ఎక్కడైనా గాని మనం ఒక వ్యక్తి అంటే మన ఊహలు ఎప్పుడు కూడా నిజాల పైన కాకుండా భావాల పైన మరి మన ఆలోచనల పైనే ఆధారపడి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఊహలకు మనం చాలా చెక్ పెట్టాలా. ఊహా ప్రపంచం అంటే అది నువ్వు ఏదన్నా ఇన్వెంట్ చేయడానికి లేకపోతే ఒక ఆర్టిస్టిక్ వ్యూలో బాగుంటుంది తప్పించి అది మనుషుల మీద ప్రయోగం చేస్తే బాగుండదు. ఎస్, ఊహలు అవసరం. దేవుడే ఇచ్చాడు ఊహలు మనకి, అవునా? కానీ ఊహలు ఎక్కడ వినియోగించాలి? ఒక ఆర్టిస్ట్ వ్యూ అంటే ఒక కళాఖండాన్ని క్రియేట్ చేయడానికి, లేకపోతే ఒక చిత్రాన్ని గీసి దాన్ని వాస్తవంలోకి తీసుకురావడానికి ఒక సైంటిస్ట్ ఊహించుకొని ఇలా చేస్తే ఎలా ఉంటది ప్రాక్టికల్ గా అంటే అది ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగించాలి. అంతేగాని అది మనుషుల గురించి ఊహించేసుకుంటే రిలేషన్షిప్ పాడవుతాయి. వేరే దగ్గర ఊహించుకుంటే ప్రపంచానికి ఒక అద్భుతాన్ని అందించిన వారం అవుతారు. అందుకే ఊహలు మనుషుల మీద ప్రయోగం చేయకూడదండి. అజంప్షన్స్ కెన్ బి రైట్ ఆర్ రాంగ్, మోస్ట్లీ ఇట్ విల్ బి రాంగ్ అండి. ఊహలు ఎప్పుడు కూడా అయి ఉండవచ్చు లేదా అబద్ధం అయి ఉండొచ్చు, కానీ ఊహలు ఎక్కువగా అసత్యమే అవుతాయి. ఊహలకి ఒక రూట్ ఉండదు, ఊహలకి ఒక బేస్ ఉండదు, ఊహలకి ఒక స్థిరత్వం ఉండదు. కాబట్టి ఊహలు అనేటివి ఎప్పుడు కూడా ప్రమాదకరంగానే ఉంటాయి, అవునా? పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఎస్పెషల్ గా క్రైమ్ మిస్టరీస్ అంటే క్రైమ్ ని రీసెర్చ్ చేసే వారికి ఎప్పుడు ఉంటాయి అంటే ఒక ఊహలో ఉంటారు జనరల్ గా, తెలుసా? అంటే ఒక వ్యక్తి ఇతడే అంతకుడు అన్నట్టు ఉంటది ఎప్పుడు కూడా. కొన్నిసార్లు తెలుసా మీకు అంటే డిపార్ట్మెంట్ లో ఇలాంటి తప్పుడు కేసులు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఊహించుకొని ఒక నిరపరాధి కూడా శిక్ష విధించి నిరపరాధిని కూడా నేరస్తునిగా చూపించే ప్రమాదం ఉంటుంది. అఫ్ కోర్స్ కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక అతనే అంత కూడా ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? ఊహ. దానికి కారణం ఏంటంటే ఊహలు కాదంటారా? హలో, అవునన్న, ప్రతిదానికి సాక్ష్యం కావాలి కదా. వందల కేసులు అలానే ఉన్నాయన్న. మేబీ మీరు కొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ కూడా చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నేను అప్పుడు ఎవరింటికి వెళ్ళినప్పుడు సిఐడి అని ఒక సీరియల్ కనిపిస్తూ ఉంటాయి. మా ఇంట్లో టీవీ లేదు కాబట్టి చూస్తుంటే ఎవరింటికన్నా సిఐడి అనేది ఒక పిచ్చి అన్నట్టు. అంటే చాలా మంది చూస్తూ ఉంటారు, అలాంటి ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఆ కేస్ స్టడీలు ఉంటాయి కదా దాంట్లో. మేబీ మీకు కూడా అలవాటు ఉండాలి అలాంటివి ఏమన్నా? లేదు, చూసామన్న. అవును, నేను చూసేవాడిని. ఓకే, రియల్ క్రిస్టియన్స్ అన్నట్టు. ఎందుకంటే మరి అలాంటి చూసిన వాళ్ళంతా అబద్ధ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు చూడరు అలాంటివి. అంటే టీవీ దయ్యం కదన్నా, ఇంకా అప్పటి నుంచి బంద్ చేసిన. అవునా? టీవీ దయ్యం అయిపోయింది. ఓకే.
సో అందుకే ఊహలు నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు అండి, కానీ ఎక్కువగా ఊహలు ఎక్కువ శాతం మోర్ దెన్ 95% అవి అసత్యాలుగానే నిలబడతా ఉంటాయి ఫైనల్ గా. ఎవ్రీ పర్సన్ కాన్స్టెంట్లీ ఇంటర్ప్రిట్స్ అదర్ పర్సన్స్ థింగ్స్ అండ్ సిచ్యువేషన్స్ అని. ప్రతి ఒక్కడు ఏం చేస్తాడంటే నిరంతరం ఇతరుల యొక్క విషయాలను మరి పరిస్థితులను అర్థవివరణ చేస్తాడు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు కనిపించేటివి, కళ్ళకు కనిపించేటివి ఏదైతే ఉన్నాయో మనకు వాళ్ళ పరిస్థితులను బట్టి లేకపోతే అక్కడ జరుగుతున్న విషయాలను బట్టి మనం ఏం చేస్తామంటే ఒక అండర్స్టాండింగ్ వస్తాం, ఒక అర్థ వివరణ చేసేసుకుంటాం మనకు మనం, ఇలా అయి ఉండొచ్చు. అవునా? ఎన్నిసార్లు అనుకోలేదు చెప్పండి, ఒక అమ్మాయి అబ్బాయి బైక్ మీద వెళ్తున్నారు అనుకో, లేకపోతే మన ఇంటికి పక్కన వచ్చారు అనుకో, ఏమనుకుంటాం? ఊహించుకుంటామా మనకు తెలియకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు అని? అవునా? లవర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో రకంగా ఊహించుకుంటామో లేదు? నిజం చెప్పండి, ప్రాక్టికల్ గా చెప్పండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గానే మాట్లాడుకుంటాం. అవునన్నా, నిజమే. తీరా ఎంక్వైరీ చేస్తే ఏమైతే వాళ్ళ అన్న చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అవునా? ఎన్నిసార్లు ఫెయిల్ కాలే మన ఊహలలో? ఈ మధ్యన ర్యాపిడో కూడా కావచ్చు అన్న. అవును, ర్యాపిడో మీద ఎవరైనా వెళ్తే కూడా అయ్యో ఏమనుకోవచ్చు. అవును, బైక్ మీద డ్రాప్ చేయడానికి వెళ్తే ఎవరో బాయ్ ఫ్రెండ్ డ్రాప్ చేసిపోయారు అనుకున్నా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ర్యాపిడో చేసేటోళ్ళు అంటే వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, వాళ్ళు ర్యాపిడో రాసుకోరు కదా. అంటే అంటే మన వీక్నెస్ ఇక్కడ అర్థం చేసుకోవాలంటే మనం ఎంత సిల్లీ ఫెలోస్ అంటే ఎంత భయంకరమైన వ్యక్తులము, మన ఆలోచనలకు హద్దులు ఉండవు, మన ఊహలకి అర్థం ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇదంతా చెప్తుంది. మనం ఎప్పుడు నిరంతరం ఏదో ఒకటి ఊహించుకుంటూనే ఉంటాం పక్కల గురించి. నిజమా కాదండి? ఊహించుకుంటామా ఊహించుకోమా? ఊహించుకుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు బస్సు సడన్గా ఆగిపోయింది. బస్సు సడన్గా ఆగిపోయింది, ఏమైంది అని మనం ఎంక్వైరీ పక్కన అడిగా, అక్కడ యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఇక యాక్సిడెంట్ అయింది ఎలాగానే ఒకడు అంటున్నాడు, అక్కడ యాక్సిడెంట్ అయింది ఎలాగానే ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ఊహించేసుకుంటారు. అక్కడ ఎలా ఊహించుకుంటాం? ఒక యవనస్తుడు అయింది అనుకో ఎగ్జాంపుల్, అక్కడ బాగా దాగి ఉంటాడు అని ఒకడు అంటాడు. ఇంకోటి అంటాడు, ఇంకేంది యవనస్తుడు కదా, బైక్ ఎంత స్పీడ్లో వెళ్తున్నాడో అందుకే యాక్సిడెంట్ అయి ఉంటుంది అంటాడు. ఇంకోటి అంటాడు, ఏంది పిల్లలు చెడిపోయారు, కాలం మారింది, పిల్లలంతా చెడిపోయారు, అమ్మ నాన్న సంపాదిస్తుంటే వాళ్ళ ఆస్తుల మీద పడి తింటా ఉన్నారు, బాగా బెదిరించి బైకులు కొనిచ్చుకుంటున్నారు, ఆగుతలేరు పిల్లలు, ఈ రోజు ఎక్కడ ఆగుతున్నారండి అని ఇంకొక ఆయన పెద్ద మనిషి లేచి మాట్లాడుతూ ఉంటాడు. నిజమా కాదా చెప్పండి? అయిందా ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా? హలో, నిజమే అన్న. ఇది ఇవన్నీ వాస్తవాలా ఊహలా? ఊహలేను. అంటే ఊహలను మేబీ అవి ఇతరుల జీవితంలో కొన్ని వాస్తవాలు అయి ఉండొచ్చు, కానీ వేరే జీవితంలో వేరే వాళ్ళ వాస్తవాలను ఏం చేస్తున్నాం, ఇక్కడ జరిగిన సంఘటనకు మనం ఆపాదిస్తున్నాం, అప్పుడు ఊహ అన్నట్టే కదా. మేబీ అవి వాస్తవాలు అయి ఉండొచ్చు, ప్రపంచంలో అవి జరుగుతున్నాయి. ఇక్కడ బలమైన కారణం ఏంటి అంటే, మన ఊహలో కూడా కారణం ఏంటి అంటే, ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ జరిగినటువంటి వాస్తవాలను మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఊహించుకోవడానికి అది ఆస్కారం ఏర్పడుతుంది. అర్థమవుతుందండి పాయింట్? ఎవరో ఒకరి జీవితంలో జరిగిన సంఘటన మనం ఏం చేస్తామంటే ఇంకొక వ్యక్తి జీవితంలో అది వాస్తవంగా ఊహించుకుంటాం. తీరా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ కుర్రాడు పాపం బైక్ రోడ్ సైడ్ పార్క్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే లారోడ్ కొట్టిపోయిందని తెలుస్తుంది కొన్నిసార్లు. ఇంకొక ఆయన అంటాడా, ఇంకేంది వెనకాల గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఆడపిల్ల ఉండొచ్చు, అందుకే స్టైల్ గా బైక్ నడుపుతున్నాడు కావచ్చు అనుకుంటారు. అవునా, మనకు ఎన్నో జరగవచ్చు. ఎన్నో ఊహించుకోవడానికి కారణం ఏంటి అంటే, కొన్ని ప్రపంచంలో మన చుట్టూ జరిగినటువంటి కొందరి జీవితంలో జరిగిన ఊహలు అంటే వాస్తవాలు ఏమవుతున్నాయి అంటే, అందరి జీవితంలో మన ఊహలుగా దాన్ని వాస్తవం కాకపోయినా ఊహ ఒక వేరే వ్యక్తి జీవితంలో ఊహగా మార్చుకుంటున్నాం మనం. అవునన్నా, మీ గురించి అలాగే ఊహించుకున్నానన్నా నేను. ఏమని ఊహించుకున్నారు? అంటే మీరు ఎంతసేపు నాకు తెలుసన్న, ప్రాక్టికల్ గా 1 అవర్ కంటిన్యూస్ మాట్లాడితే, నువ్వు ఎంత తిని వెళ్ళినా కంటిన్యూస్ గా మాట్లాడితే నెక్స్ట్
1 అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తినాలి, మళ్ళీ అదే ఎనర్జీతో కంటిన్యూ అవ్వాలంటే. కాబట్టి అన్న ఎంత తింటున్నారంటే అన్న ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఏదో ఒకటి తింటా ఉంటారు, లేకపోతే బాగా తిన్న తర్వాత కూర్చుంటారు. అలా అనుకున్నాను, నిజంగా అనుకున్నాను అన్న. తర్వాత మీరు మా ఇంటికి వచ్చిన షాక్ అయ్యాను. ఇంతేనా ఈ అన్న తినేది, మరి మధ్య మధ్యలో ఏమనంటే అబ్బాయి ఇంకేమీ లేదన్నారు. ఎంత ఎనర్జీ ఎలా వస్తుందని నేను ఊహించుకున్న దానికి, ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను క్లాస్ చెప్పిన 1 అవర్ ఎంత తినేళ్ళు 1 అవరే. కానీ మిమ్మల్ని అలా ఊహించుకుంటే అది ఫుల్ మీద నన్ను బట్టి మిమ్మల్ని నేను అలా ఊహించేసుకున్నాను. కానీ ఓకే. అది ఫుల్ రివర్స్ అని చూసిన తర్వాత తెలిసింది. ఇది నాకు అప్లికబుల్ అన్నప్పుడు మీరు చెప్పేది. సో నిజమే. అంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి తొందరగా నీరసం అని ఎంత వస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను జస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నాను, కానీ నేను రెగ్యులర్ గా కూర్చుంటే 15 రోజులు నాన్ స్టాప్ గా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు నాన్ స్టాప్ గా 15 రోజులు, నెల రోజులు సందీప్ ఉన్నారు, వీళ్ళందరూ తెలుసు ఎట్లా బోధించేవాళ్ళు. సో అంత దేవుని కృప. ఓకే, థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద అజంప్షన్స్ ఆర్ ఫాల్స్ అండి. సో అసలు విషయం ఏమిటంటే ఊహలు ఎక్కువ శాతం తప్పుగానే ప్రూవ్ అవుతా ఉంటాయి. ఊహలన్నీ కూడా ఎక్కువగా తప్పని ప్రూవ్ అవుతా ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి గురించి ఊహించుకోవడం మనం ఎప్పుడు కూడా రాంగ్ అవుతుంది అండి. ఒక వ్యక్తి గురించి ఒక అండర్స్టాండింగ్ రావడం, ఊహలోకి రావడం వస్తాయి, జనరల్ గా మన మనసులోకి వస్తాయి, కానీ అక్కడ ఫిక్స్ కావద్దు. ఊహలు రాకూడదని మనము అంటే కంప్లీట్ గా రాకూడదని నియంత్రించుకోలేం, కానీ ఖచ్చితంగా ఒక మనిషి గురించి వింటున్నప్పుడు, ఒక మనిషి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక మనిషి గురించి మనము మన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఏదో ఒక ఊహకు, ఒక అండర్స్టాండింగ్ మనం రావాలనిపిస్తుంది, ఏదో ఒకటి ఊహించుకుంటాం ఖచ్చితంగా. ఒక వ్యక్తి గురించి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అతని హైట్, పర్సనాలిటీ కూడా ఊహించుకుంటాం. కొన్నిసార్లు ఇలా ఉండుంటాడేమో, అలా ఉండుంటాడేమో అని చెప్పేసి ఊహించుకునే అవకాశం ఉంటుంది, తెలియకపోతే, ఫేస్ తెలియకపోతే. సో అయితే ఊహించుకున్నట్టు ఉండకపోయినా డిసప్పాయింట్ అవ్వడమో, లేకపోతే ఊహించుకున్న తగ్గట్టు లేకపోతే బాధపడడమో, లేకపోతే మనం ఊహించుకున్న ఊహకు తగినట్టుగా ఉండరు. ఎప్పుడు కూడా అది ఫ్యాక్ట్ కాదు, అవునా? ఫ్యాక్ట్ వేరుగా ఉంటుంది. మనం ఊహించుకున్నట్టు ఎప్పుడు కూడా జరగదు అక్కడ. సో జరగకపోతే దాన్ని అంగీకరించడం మంచి లక్షణం. కానీ అదే ఊహల్లో అంటే ఆ ఊహల దగ్గర ఆగిపోతే ప్రాబ్లం, ఖచ్చితంగా అది మంచిది కాదు. సరే చెప్పండి, ఊహలు మరి అపార్థాలు, కొన్ని వాస్తవాలు, మరి కారణాలు ఏంటి చెప్పండి. ఎందుకు మనం ఊహించుకుంటాం, అపార్థం ఎందుకు చేసుకుంటాం, కారణం ఏంటంటారు? మనం ఒక ఎదుటి వ్యక్తి గురించి ఒక ఊహకు వస్తున్నాం, ఒక అండర్స్టాండింగ్ వస్తున్నాం, అపార్థం చేసుకుంటున్నాం అంటే కారణాలు ఏంటి, వాస్తవాలు మరి కారణాలు ఏంటి చెప్పండి. ఎందుకు ఊహించుకుంటున్నాం మనం అంత తప్పుడుగా? హలో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడాలి. మీరు మీ ఊహల కారణం ఏమనుకుంటున్నారు? అపార్థం చేసుకోవడానికి ఊహలకు కారణం ఏంటి? ఊహించుకోవడానికి, ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకోవడానికి కారణాలు ఏంటి? మీ లైఫ్ లో ప్రతిరోజు ఇవి జరుగుతున్న సంఘటనలు అండి, కొత్త విషయాలు మాట్లాడట్లా. అంటే మనం పర్సనల్ గా ఎన్కౌంటర్ అయ్యి బ్యాడ్ సిచ్యువేషన్ అయినా, గుడ్ సిచ్యువేషన్ అయినా, అంటే ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఒక పర్సన్ ని జడ్జ్ చేస్తా ఉంటాం అన్న. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా ఎవరైనా? ఏదో ఒకటి ఊహించుకోపోయి దానికి ఒక ఆలోచన, ఒక అండర్స్టాండింగ్ రాకపోతే మనకి హ్యాపీగా ఉండదు. అంటే మనకి మళ్ళీ కన్ఫ్యూజన్ గా ఉంటాం. కాబట్టి ఏదో ఒకటి ఊహించేసుకుని ఆ ఆలోచనకి పక్కన పెట్టేస్తాం మన సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే, ఇంకా అంటే నార్మల్ గా ఎక్కువగా చెడుకి ఒక వ్యక్తి చెడ్డవాడు అని అనడానికి మన మనసు ఎందుకో తొందరపడుతూ ఉంటుందని నాకు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఒక వ్యక్తి చెడ్డవాడు అని ఆ విధంగానంటే అపార్థం చేసుకోవడం కోసం ఆ వ్యక్తి చెడ్డవాడని చెప్పడానికి మన మనసు కూడా ఇష్టపడుతుందేమో అనిపిస్తుంది. ఓకే, ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా? నెంబర్ 1 రీజన్ ఏంటో తెలుసా అండి? రూట్ కాజ్ నుంచి వస్తున్నాను. మనకు తెలుసు, ప్రతి టాపిక్ లో మనం మెయిన్ రూట్ కాజ్ చూస్తూ ఉంటాం. నెంబర్ 1, పడిపోయిన మానవుని పాప స్వభావం అండి. ఊహలకి, అపార్థాలకు ఎందుకు
మనం కారణం అవుతుంది అంటే మొట్టమొదటి రీజన్ ఏంటంటే పడిపోయిన ఒక మానవుని యొక్క పాప స్వభావం. మనలో ఉన్నటువంటి ఆ నైజం, ఆ పాప నైజం ఏదైతే ఉందో ఒక మనిషిని మనము అర్థం చేసుకునే అంత శక్తిని అది కోల్పోయేలా చేసింది వాస్తవం చెప్పాలంటే. మనం బలహీనులము, మనం పాపులం కాబట్టి మనం కూడా ఎందుకంటే అలాగే చూస్తాం ప్రతి మనిషిని కూడా మన బలహీనతల గుండా మన పాప స్వభావం కూడా చూస్తా ఉంటాం. అవునా? సో పడిపోయినటువంటి మానవుని యొక్క స్వభావము, ఆ సిన్ఫుల్ నేచర్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏం చేస్తుంది అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోకుండా, ఎదుటి వ్యక్తి గురించి తప్పుడు అవగాహనలు రావడానికి, ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకునే విధమైనటువంటి ఊహలు రావడానికి గల ముఖ్య కారణం. అంటే తప్పుడుగా ఊహించుకుంటున్నాం మనం. ఊహలు కాదు, తప్పుడు ఊహలకు కారణం ఏమవుతుంది అంటే పడిపోయినటువంటి మానవ స్వభావం. రెండో రూట్ కాజ్ ఏంటంటే మన దృష్టి కేవలం మన మీదనే నిలుపుకోవడం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన గురించి మనం మంచిగా అనుకుంటాం, ఎదుటి వ్యక్తి గురించి చెడుగా అనుకుంటాం. మన ఫోకస్ మనమే కాబట్టి ఎదుటి వ్యక్తిని అంత ఫోకస్ చేయము. వారి లైఫ్ మీద మంచి విషయాలు మనం ఫోకస్ చేయము, కానీ చెడు విషయాల మీద ఫోకస్ చేస్తాం. ఇంతకుముందు ప్రవీణ్ అన్నట్టు అంటే నెగిటివ్ గా ఎదుటి వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, ఎక్కువగా థింక్ చేస్తాం. కానీ మన గురించి మనం ఎప్పుడు మంచిగా అనుకుంటాం. మనం ఏం చేసినా రైట్ అనుకుంటాం, ఎదుటి వ్యక్తి ఏం చేసినా తప్పు అనుకునేటువంటి ఒక నేచర్ మన లోపల ఉంది. నిజమా కాదండి? ఒకవేళ మనకు అది బయట తెలిసినప్పుడు కూడా, అంతరంగంగా తెలిసినా కూడా తప్పు నాది కాదు, తప్పు నాది, ఎదుటి వ్యక్తి పెద్దగా తప్పు చేయలేదని తెలిసినప్పుడు కూడా బయటికి అంగీకరించగలుగుతామో చెప్పండి? హలో, చాలాసార్లు ట్రై చేసిన అన్న, కాలేదు. సో అక్కడ బయటికి అంగీకరించడం కష్టం అవుతుంది. మన తప్పని ఉంది లోపల మనసాక్షి కొంచెం గద్దించినప్పుడు కూడా దాన్ని బాహ్యంగా నిజంగా ఎంతమంది అంగీకరిస్తారు చెప్పండి? నాదే తప్పు, ఆ వ్యక్తి తప్పు లేదని ఎంతమంది ఒప్పుకోగలుగుతారు చెప్పండి? హలో, నేనే అపార్థం చేసుకున్నాను. సహజంగా మానవులు ఎవ్వరం కూడా అలా అనుకోమన్నా. ఓకే, ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు రిలేషన్షిప్స్ ఎలా పాడవుతున్నాయి అంటే ఇలాగనే. ఇగో మళ్ళీ తర్వాత అంటే ఇతరుల యొక్క స్థితిగతులను, ఉద్దేశాలను అపార్థం చేసుకోవడం, వారి యొక్క స్థితిగతులను కానీ వారి యొక్క ఇంటెన్షన్స్, అంటే ప్రతి మనిషి యొక్క పని చేయడంలో కొన్ని ఇంటెన్షన్స్ వేరుగా ఉంటాయి. మేబీ కొన్నిసార్లు వాళ్ళు తప్పుడు రాంగ్ డూయింగ్ అనేది జరగవచ్చు, కానీ లోపల ఇంటెన్షన్ సరిగానే ఉంటుంది. కానీ ఉద్దేశం అది కాకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని తప్పుడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే వారి ఉద్దేశాలను మనం అర్థం చేసుకోకపోవడం ద్వారా, వారి యొక్క స్థితిగతులను మనం అపార్థం చేసుకోవడం ద్వారా కూడా మనం ఏం చేస్తున్నామంటే అదొక బలమైన కారణంగా మిగిలిపోతుంది. ఎదుటి వ్యక్తిని మనం తప్పు పట్టడానికి అవకాశంగా మిగిలిపోతుంది. 4, ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారనేది ప్రాముఖ్యంగా ఎంచడం. కొన్నిసార్లు మనం ఎదుటి వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నాడు అనే దాని మీద బట్టి కూడా మనం ఎదుటి వ్యక్తి ఇతరుల గురించి ఒక అంచనాకు వస్తాం. అవునా? ఎంక్వైరీ కూడా చేస్తాం, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి అలా అనుకుంటున్నారా, అయితే నేను కూడా వాళ్ళ గురించి అలాగే అనుకుంటాను. అవునా కదా బ్రదర్? వాళ్ళు నీ గురించి ఇలా అనుకుంటున్నారు తెలియగా నువ్వేం చేస్తావు? అవునా, వాళ్ళు కూడా అలా చేసారు తెలుసా అని వాళ్ళ గురించి కూడా మనం ఒక నెగిటివ్ కామెంట్ చేయడమో, నెగిటివ్ చూడడమో ప్రారంభిస్తాం. సో ఇతరుల యొక్క ఒపీనియన్స్ ను మనం సీరియస్ గా తీసుకోవడం, ఇతరుల యొక్క ఆలోచన మనం సీరియస్ గా తీసుకోవడం. అందుకే మన రియాక్షన్స్ ఎందుకు చెడ్డవిగా ఉంటాయి, బ్యాడ్ గా ఉంటాయి అనేది మనం ముందు చూద్దాం. సో మన రియాక్షన్స్ ఎందుకు చెడ్డగా ఉంటాయి అని అంటే, ఒక వ్యక్తి ఒక మాటను మనం సీరియస్ గా తీసుకోవడమే. తీసుకుంటున్నామా లేదండి? ఎవరైనా మన గురించి ఒక దొంగోడు, ఇప్పుడు నన్ను అంటే డబ్బు మనిషి అని అనుకున్నాడు అనుకో, ఇప్పుడు నేను స్పందించాలా స్పందించకూడదు చెప్పండి? హలో, ఏం చేయాలి అప్పుడు? మనం స్పందించాలా స్పందించకూడదా? స్పందించొద్దన్న, డబ్బు వ్యక్తి కాబట్టి. పాయింట్ ఎక్కడ మిస్ అయింది ఇది. అన్నయ్య అన్న, అది ఆ దొంగ గురించా మీరు చెప్పింది? కాదన్నా, అంటే
ఈ రోజు ఇప్పుడు సహజంగా అమ్మ ఒక వ్యక్తి మనుషులందరూ ఒక వ్యక్తి మన గురించి తప్పుగా అనుకున్నాడు, మనల్ని డబ్బు మనుషులు అనుకున్నారు, లేకపోతే ఇంకేదో అనుకున్నారు. ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ఇతరులు మనల్ని అంటే ఈ 2 సూత్రాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 2 సూత్రాలను బేస్ చేసుకొని అడుగుతున్నాను. చెప్పండి. ఒక వ్యక్తి కష్టం వచ్చింది, మన దగ్గర డబ్బులు అడిగాడు, మనం టైంకి ఇవ్వలేకపోయాము. ఇవ్వాలని లోపల ఉన్నా కూడా పరిస్థితులు మన కూడా బాగాలేకపోవడం ఇవ్వలేకపోయాం. వ్యక్తి ఏమనుకుంటాడు, జనరల్ గా ఏమనుకుంటాడు? అంటే సిచ్యువేషన్ బాగాలేక ఇవ్వలేకపోయినా కూడా అర్థం చేసుకోకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి ఏదో అనుకుంటారు రకంగా అపార్థం చేసుకుంటాం. మనం ఏం చేస్తాం ఆ సిచ్యువేషన్ ఉంటే? మనం కూడా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటాం, అపార్థం చేసుకుంటాం. సిచ్యువేషన్ మన సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటే మనం కూడా అనుకుంటాం అన్న. ఇప్పుడు ఏంటిది అపార్థం ఎలా వచ్చింది? అంటే ఇక ఒక వ్యక్తి గురించి ఊహించుకోవడమే అన్నది. అంటే రాంగ్ గా వాళ్ళ గురించి అంటే అపార్థం చేసేసుకోవడమే కదా ఇంకా. అదే అంటే మన లోపల ఉన్నటువంటి బలహీనత ఏం చేస్తుంది అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేంత శక్తిని మనకి ఎప్పుడు కూడా ఇవ్వదు అనే విషయాన్ని గ్రహించాలా. ఎందుకనంటే ఒక ఎదుటి వ్యక్తి అన్ని వేళలు ఒకే రకంగా ఉండడు. కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఒకసారి మనం డబ్బులు ఇస్తున్నాము, ఒకసారి డబ్బులు ఇవ్వలేకపోయినాం అనుకో, చూసినాం అప్పుడు ఏమనుకుంటా వెంటనే అంటే ఇంతకుముందు 4 సార్లు సహాయం చేసిన పక్కన పెట్టి 5వ సారి సహాయం చేయని దాన్ని నెగిటివ్ గా తీసుకుంటాం. ఏమో కదా? అవును. అంటే ఇప్పుడు ఒక 5వ సారి సిచ్యువేషన్ వాళ్ళకి కొంచెం కష్టం అనే మాటను ఏం చేస్తున్నాం మనం? ఆ వ్యక్తి చెడ్డవాడు, నాకు ఆపదలో సహాయం చేయలేదు అని అంటే నిర్ణయానికి వస్తున్నామా లేదా? అంటే ఒకటండి, ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమైతుందంటే మనం ఒక వ్యక్తిని సహాయం అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడని ఊహించుకుంటాం కాబట్టి ఇవ్వబోయేసరికి ఖచ్చితంగా దాన్ని నెగిటివ్ గానే మళ్ళీ అంటే సమర్థించుకొని ట్రై చేస్తాం. అంటే ఎక్స్పెక్టేషన్ తో అడుగుతాం మనం. అంటే అవతలి వ్యక్తి యొక్క స్వతంత్రాన్ని మనం అంటే స్వతంత్రం కూడా ఇవ్వం యాక్చువల్. అంటే అడిగామంటే ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకపోతే అవును. పరిస్థితి ఎలా ఉంది, ఇవ్వగలుగుతావా, ఇవ్వలేవా, పర్లేదు అంటే మనం అనుకునే మెచ్యూరిటీ లేదు. అవును, అంతే అన్న. అసలు కనీసం అడిగేటప్పుడు ఉన్నాయా అంటే ఒక కైండ్ ఆఫ్ అంటే బాగా క్లోజ్ ఉంటే వేరేనా. ఇప్పుడు బాగా క్లోజ్ ఉన్నప్పుడు నేను మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది అర్థమైనప్పుడు వేరేది. ఇప్పుడు అసలు కంప్లీట్ క్లోజ్నెస్ లేనప్పుడు మనం ఆ వ్యక్తిని స్వతంత్ర అంటే ఆ యొక్క ఉంచుకొని ఇవ్వకపోయినా కానీ అతని ఇష్టం అన్న, దాన్ని మనం ఎలా అది అంటే అది కూడా ఆయన స్వేచ్ఛనే కదా. ఉన్నా కూడా ఇవ్వకపోవడం ఆయన స్వేచ్ఛనే. అంటే తెలియక డిమాండ్ చేయడానికి లేదు కదా మనం. బట్ అది రాంగ్. అది అంటే ఇంకోటి ఉంటదన్న. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి ఏదన్నా ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా వైఫ్ పనిచేసే కాలేజ్ ప్రిన్సిపల్, ఆ చుట్టుపక్కల అందరూ కూడా చెడ్డామనే ఆమెకి పేరుండేదండి. కానీ ఎవరైనా మమ్మల్ని అడిగితే మాత్రం మేమనేటోళ్ళం అంటే మా విషయంలో మాత్రం ఏ రోజు కూడా చెడు చేయలేదు యాక్చువల్ చెప్పాలి. అట్లనే చాలా మందికి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు చెడు చేయకపోయినప్పటికీ ఏదో ఒక విన్నదాన్ని వీళ్ళకి ఏదో అయినట్లే చెప్తారు యాక్చువల్ చెప్పాలంటే. నిజంగా వీళ్ళు కావాల్సుకొని టార్గెట్ చేసుకొని వీళ్ళ జీవితంలో అంటే ఇబ్బంది కలిగించి నష్టం కలిగించినట్టు అంటే మనం ఎవరైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తే మనకు కూడా జరిగినట్లే మనం ఊహించుకొని అంటే అంత అథెంటికేషన్ చెప్తాం యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఆ సిచ్యువేషన్ మాకు కూడా ఎదురైందని చెప్తాం కానీ నిజంగా అది తప్పదు యాక్చువల్ చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. అంటే వాస్తవం జనరల్ గా ఎలా ఉంటదంటే ప్రపంచంలో కూడా ఎంత చెడ్డోడైనా కనీసం మన దగ్గర పనిచేసే కన్నా మంచోడై ఉంటాడు, 10 మంది కన్నా మంచోడై ఉంటాడు. అంటే అలాంటి ఇన్సిడెంట్ మనకు చాలా జరుగుతూ ఉంటాయి. లాస్ట్ టైం మేము ఒక మీటింగ్ వెళ్తున్నప్పుడు ఒక బ్రదర్ అడిగాడంట నా గురించి, ఇట్లా అన్న వస్తున్నాడు అంటే, అన్న ఎట్లా వస్తాడు, కార్లో వస్తాడా, బస్కి వస్తాడా, ట్రైన్కి వస్తాడా? అన్న కార్లో వస్తున్నాడు అంటే నేను ఊహించుకుని అంటే ఎందుకు ఎంక్వైరీ చేసిన అంటే కార్లో వస్తున్నాడు అంటే గొప్ప సేవకుడు, ఫుల్ సపోర్ట్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంటది అన్నట్టు ఊహించుకొని మనం దాన్ని బట్టి సో నవ్వుకున్నా నేను. అంటే మన కార్లో వస్తున్నాం అన్నంత మాత్రం కార్లో వచ్చిన ప్రతి వాడు ఫుల్ డబ్బులు ఉన్నాయని ధనవంతుడు అని అర్థం కాదు కదా. ఇప్పుడు కారు ఉన్న వాళ్ళందరూ ధనవంతులు అనుకోవచ్చా పోనీ? ఏమంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
కారు ఉందంటేనే ఉన్నోళ్ళు అనుకుంటారన్న అనుకునే వాళ్ళందరూ. అడుగుతున్నా రైటేనా అని అడుగుతున్నాను. అంటే మన ప్రకారం అయితే రైట్ కాదన్న. వాళ్ళ దృష్టి ప్రకారం అయితే వాళ్ళకి అది కరెక్టే ఖచ్చితంగా. కారు ఉన్నోళ్ళు అందరూ డబ్బు ఉన్నోళ్ళు కాదన్న. సుధా గవర్నమెంట్ నుంచి వచ్చే నీ వాయిస్ లాగ్ అవుతుందిరా. బెనిఫిట్స్ రావన్న గవర్నమెంట్ నుంచి వచ్చేవి. కారు లేని వాళ్ళు అంత బీదవారు అని చెప్పగలుగుతారు ఎవరైనా? అసలు యాక్చువల్ గా కొందరు కార్ ఎందుకు కొనరంటే సేవింగ్స్ ఇంకా ఎక్కువ సేవింగ్స్ చేసుకోవడానికి కొనుక్కోరన్న. సో అంటే రీజన్స్ ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఎలా అపార్థం చేసుకుంటాం అని చెప్పడానికి ప్రశ్నలు అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నాకు తెలిసి అంటే ఇప్పుడు అంటే వాళ్ళ జీవిత విధానము ఔషధాలకు సంబంధించింది, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి అందులో. అవునా? కొంతమంది ఏమో లైఫ్ స్టైల్, అంటే ఏమి లేకపోయినా వాడు లగ్జరీగా లైఫ్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇంట్లో పేదరికం ఉన్నా కూడా 2 లక్షలు 3 లక్షలు పెట్టి బైక్ కొని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? ఉంటారా? అవునన్నా, ఉంటారన్న. చాలా మంది ఉంటారు. వాడు బ్రాండెడ్ షూలు, బ్రాండెడ్ డ్రెస్సులు వాడతాడు. అంటే వాడికి ఇంట్లో ఏముండదు. ఇంట్లో చూస్తే పేదవాళ్ళు కూలి పని చేసే వాళ్ళు ఉంటారు. కానీ బయటికి వాడు చాలా బ్రాండెడ్ ఐటమ్స్ కొనడం, లేకపోతే ట్యాబ్స్ మెయింటైన్ చేయడం, మంచి మంచి మొబైల్స్ మెయింటైన్ చేయడం, బైక్లు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కావాల్సినంత ఉంటది కానీ వాడు కనీసం మంచి ఫోన్ ఉండదు, మంచి బైక్ ఉండదు, ఏముండవు. కావాల్సినంత డబ్బులు ఉంటాయి పుష్కలంగా. కొంతమంది అదంటే చెప్తున్నాను, అది ఒక లైఫ్ స్టైల్. కొంతమందికి జీవిత విధానం వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టు జీవితాన్ని అలవాటు చేసుకుంటారు. కొంతమంది ఎంత ఉన్నా ఏమి లేనట్టుగా ఉంటారు. మీరు ఒకసారి కరీంనగర్లో జ్యోతినగర్ అనే ప్రాంతానికి వెళ్ళి చూడండి. జ్యోతినగర్ అనే ప్రాంతంలో అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, చాలా ధనవంతులు ఉంటారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూస్తే వాళ్ళ దాంట్లో ముసలోళ్ళు మళ్ళీ మార్నింగ్ లేచి అడ్డ మీద కూలి పనికి వెళ్తారు, తెలుసా అండి? వాళ్ళు చూడడానికి చూస్తే పేదలాగా ఉంటారు. మనం ఏమనుకుంటాం, అరే లేబర్ అనుకుంటాం. లేబర్ కాదు, వాళ్ళకి 4 అంతస్తులు బిల్డింగ్స్ ఉంటాయి. పిల్లలు మళ్ళీ మంచి పొజిషన్ లో ఉంటారు. అంటే ఈ జనరేషన్ పిల్లలందరూ చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఉంటారు. అంటే ఒక వ్యక్తిని మనం అంటే ఒక వ్యక్తిని బాహ్య రూపాన్ని బట్టో, లేకపోతే బయటికి ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టో, లేకపోతే ఏదో ఉంది అని బట్టో మనం ఒక అంచనాగా ఎప్పుడు కూడా రాలేము. అన్ని ఊహలే. ఎందుకంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను స్లమ్ లో అంటే పరిచయకి వెళ్ళినప్పుడు, కొంతమంది విజిటింగ్ వెళ్ళినప్పుడు స్లమ్లలో ఉండే వాళ్ళు పక్కన రోడ్ల పక్కన గుడిసెలో నివసించే వారి దగ్గరికి వెళ్ళి మేము చూసాం. పిల్లలందరూ చూస్తే మార్నింగ్ అంటే చదువుకోరు, ఏం లేరు, ఒక తాడుకి ఒక మ్యాగ్నెట్ కట్టుకొని అయస్కాంతం కట్టుకొని అలా రాకుండా అంటే మోరిళ్లలో అక్కడ ఇక్కడ వేసుకుంటూ వెళ్తారు. ఒక్కొక్క రోజుకు 500 సంపాదిస్తారండి, చిన్న చిన్న పిల్లలు. మేము షాక్ అయ్యేది. పోనీ వాళ్ళ ఇళ్ళలో చూస్తే వాళ్ళు ఉండేది గుడిసెలలో, కానీ ఇంట్లో ప్రతి ఒక గుడిసెలో ఒక బైక్ ఉంటది. కావలసినంత బంగారం అయితే కుప్పలు బంగారం వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అది. వాళ్ళ గుడిసె జీవితానికి అలవాటు పడి అందులో అడ్జస్ట్ అవుతున్నారు. మనం ఏం చూస్తామంటే వాళ్ళు పేదవాళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ దగ్గర కావాల్సిన మనీ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మంచి అంటే అపార్ట్మెంట్ లో జీవించవచ్చు. వాళ్ళ సంపాదనలో వచ్చినటువంటి ఆ 20,000 జీతంతో అక్కడికక్కడే బ్రతుకుతా ఉంటారు. ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని చూడడానికి అఫీషియల్ గా అనిపిస్తుంది. కానీ వీళ్ళు 20,000 సంపాదిస్తారు. వాడెంత సంపాదిస్తారు తెలుసా? నెలకి 30,000-40,000 సంపాదించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే 30,000-40,000 ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా సంపాదిస్తారు, తెలుసా? నాకు ఒకసారి అంటే అసలు నిజంగా పేదవాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేసుకోవడం కోసం, ఎప్పుడు చూసినా మనం పేదవాళ్ళకి సహాయం చేయాలని బోధన నేర్చుకున్నప్పుడు, అరే పేదవాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు ఎలాంటి వారిని మనం పేదవాళ్ళుగా ట్రీట్ చేయాలని పరిశోధన చేసినప్పుడు నాకు ఇవన్నీ ఎదురైనాయి. సో కాబట్టి మనం ఒక వ్యక్తిని జస్ట్ బయట చూసి అపార్థం చేసుకోవడం లేదండి. కొంతమంది ఉన్నా కూడా తినరు, తిండి అంత నార్మల్ ఫుడ్ తింటారు. కొంతమంది లేకపోయినా మంచి ఫుడ్ తింటారు. అంటే ఒకడు తిండికి ప్రాధాన్యత ఇస్తాడు, వాడు సంపాదనలో ఎక్కువ శాతం తిండికి ఖర్చు పెడతాడు, ఒకడు మంచి బట్టలు ఖర్చు పెడతాడు, ఒకడు ఎడ్యుకేషన్ ఖర్చు పెడతాడు, ఒకడు లగ్జరీస్ లైఫ్ కి సుఖాన్ని ఖర్చు పెడతాడు. డిఫరెంట్ ఉంటారు పీపుల్. అవునా? నిజమా కదండి?
నిజమే అన్న. సో మన చుట్టూ ఉన్న ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అతిగా ఖర్చు పెడతారు. ఒకరేమనుకుంటారు వాళ్ళు తిండి ఖర్చు పెడుతున్నారు అనుకుంటే ఇంకొకరు ఇంకో దానికి ఎక్కువ ఖర్చు పెడతారు. లావిష్ గా కొంతమంది ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కి ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది తిండి అంటే ఇష్టం కాబట్టి తిండి మీద ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమందికి అన్ని వస్తువులు ఇష్టం కాబట్టి వస్తువులను పర్చేజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎడ్యుకేషన్ ఇష్టం అన్నప్పుడు ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది తిరగడం ఇష్టం అయితే తిరగడానికి ఖర్చు పెడతారు. అంతే, అందరూ సేమ్. సో అంటే ఊహించుకోవడం అనేది అలా జరుగుతుంది. మంచిగా అర్థం చేసుకోవడం నెమ్మదిగా, చెడుగా అర్థం చేసుకోవడం వేగంగా ఉండడం. మనకున్నటువంటి మరొక భయంకరమైన ప్రాబ్లం ఏంటి అంటే మనము ఎదుటి వ్యక్తిని మంచిగా అర్థం చేసుకోవడంలో చాలా నెమ్మదిగా ఉంటాం. టార్టాయిస్ లాగా ఉంటాం, టట్టి లాగా ఉంటాం. చెడుగా అర్థం చేసుకోవడంలో చాలా వేగంగా ఉంటాం మనం. అంతేగా కుందేలులాగా, ర్యాబిట్ లాగా ఉంటాం. అవునా? మనలోనే 2 లక్షణాలు ఉన్నాయి కొన్ని విషయాలలో. అంటే ఎదుటి వ్యక్తిలో మంచిని చూడడంలో మనం ఒక టార్టిల్ లాగా ప్రవర్తిస్తే, అదే ఎదుటి వ్యక్తిలో చెడును చూడడంలో, చెడుగా అర్థం చేసుకోవడంలో మనం ఖచ్చితంగా ర్యాబిట్ లాగా బిహేవ్ చేస్తాం. నిజమేనా? హలో, నిజమేనా? ఆ రోజు అన్నిటికంటే ముఖ్యంగా పాప స్వభావం కలిగిన స్వార్థం అంటే సెల్ఫిష్నెస్. మనం ఇతరులను తప్పుగా అర్థం చేసుకోవడానికి, తప్పుగా ఊహించుకోవడానికి కారణం ఏంటి అంటే స్వార్థం. సో మనలో గూడు కట్టుకున్నటువంటి ఆ సెల్ఫిష్నెస్ ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకునేలాగా మనల్ని దోహదం చేస్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడు ట్రై చేస్తా ఉంటాను. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా బలం కావాలి. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే చాలా మెచ్యూరిటీ కావాలా. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని మన ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాలంటే ఇంకా మెచ్యూరిటీ కావాలి. ఎస్పెషల్ గా మాలాగా పరిచర్యలో ఉన్న వాళ్ళకి, అంటే యథార్థంగా పరిచర్య చేసే వాళ్ళకి ఒక టాస్క్ అది. ఎందుకు టాస్క్ అని అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రెండోది మనం ఉన్న సిచ్యువేషన్స్ అధిగమించడం. అంటే మనకున్నటువంటి అవసరతలు, మనకున్నటువంటి రెగ్యులర్ నీడ్స్ ఇవన్నీ అర్థం చేసుకొని ఇంకా మన పరిస్థితులను అధిగమించడం అనేది రెండో రకమైన టాస్క్. 2 రకాలుగా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే సంఘంలో ఎవ్వరు ఏం చేసినా, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నా ప్రతి పరిస్థితిని క్షుణ్ణంగా, అంటే తెలియకపోయినా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు చెప్పరు వాళ్ళు, వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనతో షేర్ చేసుకోరు. వాళ్ళ ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో షేర్ చేసుకోరు. షేర్ చేసుకోకపోయినా ఏం చేయాలి మనం ఇప్పుడు? ఏం చేయాలండి? అర్థం చేసుకోవాలా? ఏం చేయాలి? అప్పటి కూడా అర్థం చేసుకోవాలి. అవునా? వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలియకపోయినా ఏదో ప్రాబ్లం ఉంటుందిలే అని మనసుకు సమాధానం చెప్పుకుంటూనే ఉండాలి ఎప్పటికీ. నిజమా కాదా? నిజమన్నా. ఇప్పుడు ఒక పరిచయం చేయాలనుకుంటాం, ఒక మంచి పని చేయాలనుకుంటాం, రండి మనం అందరం కలిసి ఒక మంచి పని చేద్దామంటే కొందరు స్పందించరు. అంటే ఇప్పుడు స్పందించలేదన్నా కూడా ఎందుకు స్పందించరు కూడా తెలియదు మనకి. మనమే ఊహించుకోవాలి. అంటే ఏం ఊహించుకోవాలా? మనలాంటి వాడు అంటే మంచిగా ఊహించుకోవాలి. పాపం ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుందిలే, ఏదో స్ట్రగుల్ అయి ఉంటుందిలే, అందుకే స్పందించట్లేదని అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళతో యథావిధిగా మనం మళ్ళీ ఎలా ఉన్నామో అలాగే మంచిగా ఉండాలి. మంచిగా ఉంటూనే ఉంటాం. అది అంటే ఇప్పుడు తెలిస్తే సరే నిజమైన సిచ్యువేషన్ బాగాలేదు అనేది మనం ప్రార్థన చేయడమో, ఇంకో రకంగా ఏమైనా హెల్ప్ చేయగలుగుతామో చేయొచ్చు. కానీ అలాంటి అవకాశాలు చాలా తక్కువ మంది ఇస్తారు. ఎస్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా కొరకు ప్రార్థించండి, నేను ఈ పరిస్థితుల్లో కూడా నేను ప్రయాణం చేస్తున్నాను, దీనివల్ల నేను కొన్నిటికి వాక్యానుసారంగా నేను వాక్య సంబంధమైన విషయాల్లో యాక్టివ్ గా రియాక్ట్ కాలేకపోతున్నాను, యాక్టివ్ గా ఉండలేకపోతున్నాను, నాకు మంచి చేయాలని ఉన్నా నేను మంచి చేయలేకపోతున్నాను, పరిచయను ముందుకు తీసుకెళ్లాలనుకున్న ముందుకు తీసుకెళ్లే విషయంలో నేను ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. ఎంతమంది చెప్తారండి ఇలా? అంటే చాలా మంది చెప్పడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళ మనసులో ఉన్నది, వాళ్ళకి కుటుంబంలో జరుగుతున్నాయి అన్ని నాలాంటి వాడు అర్థం చేసుకొని భరించాలి. అక్కడ ఏం ఉండదు అక్కడ. అంటే మేము చెప్తున్నాం ప్రాక్టికల్ గా. ఒకవైపు ఏమో అపార్థం చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటే, మరొక వైపు ఏంటి అంటే అంటే శక్తికి మించినటువంటి భారాలను, శక్తికి మించినటువంటి పరిస్థితులను మనం మోస్తూ ఉండాల. సో ఎంత పెయిన్ ఉంటుందో చూడండి. అంటే ఒకవేళ పొరపాటున మనం ఒక చిన్న ఎమోషన్ అయినాం అనుకో, వెంటనే చూసినామా మనల్ని ఎవరు అపార్థం చేసుకుంటున్నారనే సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి గట్టిగా మాట్లాడినాం అనుకో, చూసి అరే ఏంటి ఎందుకు స్పందించట్లేదు అని గట్టిగా మాట్లాడినా ప్రాబ్లమే, మాట్లాడకపోతే ప్రాబ్లమే. అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి చూడండి ఆలోచనలు. అంటే ఎటువైపు మనం వెళ్తున్నాం నిజంగా. సో
రెండు ఛాలెంజెస్ అండి. ఒక మనిషిని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయడం అనేది పెద్ద ఛాలెంజ్, అది పెద్ద టాస్క్. అది మన బలహీనతల్లో, మన పరిస్థితుల్లో మన ఎంత వరస్ట్ గా ఉన్న ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఇంకా ఎంత బలవంతుడై ఉండాలో ఆలోచించండి. ఎంత శక్తివంతుడైతే అలా అర్థం చేసుకుంటాడు, ఎంత శక్తి కావాలో ఆలోచించండి. జనరల్ గా మన బలహీనలము, ఎదుటి వ్యక్తిని ఎప్పుడు అపార్థం చేసుకునే విషయంలో మనం ముందుంటాము. అలాంటిది మన సిచ్యువేషన్ వరస్ట్ గా ఉన్నా, మన సిచ్యువేషన్స్ బ్యాడ్ గా ఉన్నా, అందులోకి వెళ్ళి కూడా ఎదుటి వ్యక్తి సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడము, అది అందుకే ఆ స్థాయికి మనం క్రైస్తవులుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏం చేయాలి? వాట్ టు డూ? ఇలాంటి బలహీనతలు మన చుట్టుముడుతున్నప్పుడు ఏం చేయాలి? అందుకే నెంబర్ 1, సరిగా ఆలోచించాలి. ఇటు నెగిటివ్ కాదు, అటు పాజిటివ్ కాదు. ఎందుకంటే క్రైస్తవ్యము, బైబిల్ ఎక్కడ కూడా మీరు పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోండి లేదా నెగిటివ్ దృక్పథాన్ని వదిలేయండి అని మనకి ఎక్కడ కూడా బోధించదు. బైబిల్ ఏమని చెప్తా అంటే ఎప్పుడు కూడా రైట్ థింకింగ్ గురించే మాట్లాడుతుంది. టు థింక్ రైట్లీ. సో నెగిటివ్ ఆలోచించకూడదు, పాజిటివ్ ఆలోచించకూడదు, రైట్ గా థింక్ చేయండి. వాళ్ళ లోపల చెడు ఉంటే చెడును చూడండి, మంచి ఉంటే మంచిని చూడండి. అంతేగాని చెడున్నా కూడా మంచిగా ఊహించుకోకండి, మంచి ఉన్నా కూడా చెడుగా అర్థం చేసుకోకండి. మంచిని చెడును రెండింటిని మీరు చూడడానికి ప్రయత్నం చేయండి, రెండింటిని విశ్లేషించడానికి ప్రయత్నం చేయండి, రెండింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు అంటే ఒక కుటుంబం సహాయం చేయాల్సి వచ్చినా కూడా రఘు మేము కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం? మంచి చెడు రెండు మాట్లాడుకుంటాం. అక్కడ ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి. అంటే మొత్తం నెగిటివ్ గా మాట్లాడుకోవడం, నెగిటివ్ డిస్కషన్, నెగిటివ్ ఆలోచనకు రావడం, లేకపోతే పూర్తిగా పాజిటివ్ ఆలోచనలో ఉండడం రైట్ కాదు. అది వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అంటే అక్కడ ఏది తప్పు జరుగుతుంది, ఏది సరిగా జరుగుతుంది. తప్పు జరుగుతున్న దాన్ని సరి చేసుకోమని చెప్పి, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఎంతో కొంత హెల్ప్ చేయాలన్న ఉద్దేశం అన్నాడు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగినా కూడా దాన్ని సరి చేయకుండా హెల్ప్ అనేది చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది అక్కడ వాళ్ళు దాన్ని తప్పుగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అందుకే ఎవరి విషయమైనా కానీ ఆ జాగ్రత్తగా ఆలోచించి డీల్ చేయాలని నేను ఎందుకు కోరుకుంటానంటే, అందుకే వనరులు తక్కువ ఉన్నప్పుడు, మన దగ్గర అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కూడా అంతే మెచ్యూరిటీ, అంతే పరిపక్వత, అంతే ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. కొంతమంది ఏమనుకుంటా అంటే హెల్ప్ చేయకూడదని కాదు, అవకాశాలు ఉన్నప్పుడు కూడా దాన్ని దుర్వినియోగపరచుకోవడం అనేది మంచిది కాదు. అందుకే మనం ఏం చేయాలా? పాజిటివ్ ఆలోచించకూడదు, నెగిటివ్ ఆలోచించకూడదు, సరైన విధంగా ఆలోచించడం నేర్చుకోవాలి. రెండోది, సంబంధాల విషయంలో కష్టతరమైన ప్రజలు కాదు, పరిస్థితి కాదు, ఆలోచన విధానం అండి. మనం ఏమనుకుంటామంటే రిలేషన్షిప్ లో అన్నిటికంటే కష్టతరమైనది ఏమనుకుంటామంటే పరిస్థితులు లేదా ప్రజలు అనుకుంటాం. కానే కాదు. నీ సిచ్యువేషన్స్ కాదు, నీ చుట్టూ ఉన్న ప్రజలు కారణం కాదు, నీ ఆలోచన విధానమే కారణం. నీ ఆలోచనలో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను అతనితో కలవలేను అనుకుంటావు, నీ ఆలోచనలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇతనితో కలవలేము అనుకుంటావు, నీ ఆలోచనలో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను అనుకుంటావు. నువ్వు నిజమా కదా? ఇప్పుడు ప్రాబ్లం అనేది మన ఆలోచన విధానంలో ఉందా, నిజంగా ప్రజల్లో ఉందా చెప్పండి? మనం జనరల్ గా దేని పాయింట్అవుట్ చేస్తామంటే మనకున్న అలవాటు ఏంటి? వాళ్ళని పాయింట్అవుట్ చేస్తాం, మన ఆలోచన సో మనం విధానాన్ని ప్రజలను, పరిస్థితులను తప్పు పట్టడానికి ట్రై చేస్తాం మనం ఎప్పుడు కూడా. అవునా? అబ్బో నేను అక్కడికి రాను, ఆడవాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారు, వాళ్ళు నాతో సరిగా ఉండరు, లేకపోతే వీళ్ళు నేను అక్కడికి రాను, వాళ్ళ ఇంటికి రాను, వీళ్ళ ఇంటికి వెళ్దాం, ఇక్కడ మంచిగా ఉంటుంది, అక్కడ పరిస్థితులు బాగాలేవు, నేను అక్కడికి వెళ్ళను. అంటే ఏం చేస్తాం మనం? ఎక్కువగా నిందించేది దేన్ని అంటే ప్రజలను, మరి పరిస్థితులు నిందించడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? ఓకే, అక్కడ ప్రాక్టికల్ గా ప్రజలు, పరిస్థితులు ప్రాబ్లం అయితే మన ఆలోచన విధానం ఎందుకు ప్రాబ్లం అవుతుంది? మెయిన్ గా ఇక్కడ ఫోకస్ ఏంటి అంటే కొన్నిసార్లు మన చుట్టూ ప్రజలు బాగుండకపోవచ్చు, పరిస్థితులు కూడా బాగుండకపోవచ్చు. వాటిని అధిగమించాలంటే ఫస్ట్ దేన్ని అధిగమించాలో చెప్పండి? మన ఆలోచనని అధిగమించాలి. సో ఆలోచనను అధిగమించలేకపోవడం. ఎందుకంటే ఆలోచన ఎప్పుడైతే మనం అధిగమిస్తామో పరిస్థితులను, ప్రజలను అధిగమించగలుగుతాం. ఆలోచన అధిగమించలేనోడు పరిస్థితులను అధిగమించలేడు, ప్రజలను కూడా అధిగమించలేడు. ఈవెన్ ఆ ప్రజలు మంచిగా ఉన్నా అక్కడికి రాలేవు, ఆ పరిస్థితులు బాగున్నా కూడా నువ్వు దాన్ని అంగీకరించలేవు. ఎందుకంటే నీ ఆలోచనలో ఆల్రెడీ తేడా ఉంది కాబట్టి, నీ ఆలోచనలోనే సమస్య ఉంది. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే మేము రైట్ గానే ఉన్నాం అనుకుంటారు, కానీ తప్పది. ఏ వ్యక్తి రైట్ గా ఉండడం కాదు, వాళ్ళ ఆలోచనలు సరిగా లేవు. ఆలోచన సరిగా లేవు కాబట్టి మనం పరిస్థితులను, ప్రజలను అర్థం చేసుకోలేకపోతున్నాం, వాటిని అధిగమించలేకపోతున్నాం. నేను సరిగా ఉన్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏ ప్రజల దగ్గరికైనా వెళ్తాను, ఏ పరిస్థితుల దగ్గరికైనా వెళ్తాను. ఎందుకంటే మనం సరిగా ఉన్నప్పుడు, అరే మన దగ్గర తప్పు లేదు, నా ఆలోచన ప్రాబ్లం లేనప్పుడు, నా మనసు చాలా పవిత్రంగా, అంటే ఏమంటారు బైబిల్లో చెప్పినట్టుగా ఆ పవిత్రమైన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు మనం దేన్నైనా అధిగమించగలుగుతాం. మన మనస్సాక్షి మనకు సరిగా మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన తప్పు ఒప్పుకోకుండా ప్రజలను, పరిస్థితులను మనం తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తాం. నిజమా కాదండి?
హలో, అవునన్నా. ఇప్పుడు ఈ బోధ విన్నాం, ఈ బోధ ప్రకారం మార్చుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు నిజంగా చెప్పండి, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఏం చేస్తారు జనరల్ గా వచ్చేటువంటి నెక్స్ట్ ఏం 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 ఆలోచన చేస్తారు, ఏం ఏం అది చేస్తారు? హలో, తప్పుడు బోధ అని ముద్రేస్తారా ఏరా చెప్పండి, వేస్తారా? నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బోధను అడాప్ట్ చేసుకోవడం ఇష్టం లేదు, ఈ బోధను అంగీకరించడం ఇష్టం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాం మనం తెలియకుండానే? ఏం చేస్తాం జనరల్ గా? తప్పు పడతామన్నా. బోధన తప్పు పడతాం, లేదంటే బోధించే వ్యక్తిని తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తాం. నిజమా కాదా? 100%. ఇప్పుడు ఒక్కోసారి చెప్పండి ఇక్కడ బోధ కరెక్ట్ అనిపించినా కేవలం బోధించిన వ్యక్తిని కూడా తప్పుపట్టే అవకాశం ఉంది. అవును, సంపదాన కరెక్టే బోధిస్తాడు కానీ అంత గట్టిగా అంత ముక్కుసూడిగా బోధించకూడదు. అవునా కదా? అనిపిస్తుంది కొంతమంది. సత్యమే బోధిస్తున్నాడు కానీ అంత ముక్కుసూటిగా, అంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా, అంత రాడికల్ గా టీచ్ చేస్తే ప్రజలు ఎవరు మారుతారు బ్రదర్? వస్తారా ఎవరైనా? ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఆలోచన చేయగానే ఏమవుతుంది చెప్పండి? హలో, రిజల్ట్ ఏంటి దీనికి? ఆలోచన వల్ల రిజల్ట్ వచ్చే రిజల్ట్ ఏంటి? క్లాసెస్ వినడానికి బ్యాక్ స్టెప్ వేస్తారు అన్న. ఇక ముందుగా అంటే లైఫ్ ని మార్చుకోవడం కంటే ముందు నెగిటివ్ గా ఆలోచిస్తారు. ఖచ్చితంగా నెగిటివ్ గా అన్ని థింక్ చేస్తాం. ఇప్పుడు కారణం ఏమిటిది? ఇప్పుడు బోధ కూడా ఎవరు అసలు ప్రాబ్లం? ఇక్కడ ఆలోచన విధానం. సో మన చుట్టూ జరుగుతుంది ఇదే అండి. అందుకే నాకు అంటే మనకి ఏం జరుగుతుందో నాకు క్లారిటీగా తెలుసు కాబట్టి భరించగలుగుతున్నాం, ఓర్చుకోగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. తెలియకపోతే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ముందు తెలవడం ద్వారా ముందు నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అదొక అడ్వాన్స్డ్ ఉంటుంది ప్రాబ్లం. ఆఫ్ కోర్స్ ముందు నుండి వీళ్ళు మారవని తెలిసినప్పుడు అది అడ్వాన్స్డ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంత టైంకు ఏమవుతుంది అంటే కొంతమంది అంత జర్నీ చేసి తన్నిన తర్వాత పెయిన్ రావడానికి ముందు, గుండెలను పొడవడానికి ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండి కొందరి విషయంలో. అది కూడా మంచిదే కొన్నిసార్లు. సో ఏది ఏమైనప్పటికీ ఏం చేస్తామంటే ఇక్కడ పరిస్థితులు ప్రజలను మనం తప్పుపడతాం కానీ అన్నిటికంటే ప్రాబ్లం మన లోపలనే ఉంది అని అర్థం చేసుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సో నేను దాన్నే ఫైండ్ అవుట్ చేసిన, అంటే బైబిల్ అంతట్లో నాకు గమనించిన విషయం అది ఏంటి అని అంటే అసలు పరిస్థితులు ప్రజలు కారణం కాదు, నా లోపల ఉన్నటువంటి స్వభావం, నా ఆలోచన విధానమే వీటికంటే మూల కారణం అనేది ఎప్పుడైతే అర్థమైందో నేను ఆలోచనల మీద కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేశాను. మనిషి యొక్క ఆలోచన విధానమే అన్నిటికీ మూల కారణం అయినప్పుడు దాన్నే కదా మనం అధిగమించాల్సింది. అవునా? నీ ఆలోచన పెట్టి వాళ్ళని చూడక వాళ్ళు ఎలా ఉంటే అలా చూడడం నేర్చుకోవాలి. ఏంటిది రేపు మూడో పరిష్కారం ఏంటి అంటే మనం ఎదుటి వ్యక్తిని ఎప్పుడు మన ఆలోచనలు కూడా చూస్తాం కానీ వాళ్ళు ఎలా ఉంటారో అలా చూడడానికి మనం ప్రయత్నం చేయం. అదే ప్రాబ్లం, మనకి మరొక ప్రాబ్లం ఇది. సో పరిష్కారం ఏంటి అంటే మనం ప్రతి వారిని మన ఆలోచనలు కూడా చూడకూడదు. మన ఆలోచన బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రతి వ్యక్తిని మనం తప్పుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి వ్యక్తిని లోపల తప్పులు చూడాల్సి వస్తుంది. ప్రతి వ్యక్తిని తప్పు పట్టాల్సి వస్తుంది. ఎస్, అంటే ఈ రోజు నాకు అందరు నచ్చుతున్నారు. కారణం ఏంటి అంటే నేను అందరినీ నా ఆలోచనలు పెట్టి చూడట్లేదు, వాళ్ళ పరిస్థితుల గుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకు అందరు నచ్చుతారు. నాకు నచ్చని వ్యక్తి అనే వాళ్ళు లేరు ఇప్పటి వరకు. అంటే ఈ వ్యక్తి నాకు నచ్చడం అనేది ఉండదు. అఫ్ కోర్స్ కొన్ని విషయాలు వాళ్ళు నెగిటివ్ ఉన్నది, కొన్ని విషయాలు సరిగా లేరు అని తెలిసినప్పుడు బాధ ఉంటుంది. ఆ కొన్ని విషయాలను బట్టి వాళ్ళు వెనక్కిపోతున్నారనే బాధ ఉంటుంది. ఆ కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగకుండా వాళ్ళే ఆటంకాలు కనబరుచుకుంటున్నారని తెలిసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటది. సో ఆ పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్. కానీ అపార్థం చేసుకోవడం ఉండదు వ్యక్తిని. ఎందుకంటే అందరికి స్వేచ్ఛ ఉంది. యేసు ప్రభు అందరికి స్వేచ్ఛను ఇచ్చాడు. సో ప్రభు దగ్గర నుండి నేర్చుకున్న గొప్ప విషయం అదొకటి ఏంటంటే స్వేచ్ఛ ఇవ్వాల్సిందే. మనం చెప్తాము మంచిగా ఉండాలి అంటే కొన్నిసార్లు మనం నచ్చకపోవచ్చు, అందరికి నచ్చాలని రూల్ లేదు. ఎందుకనంటే ఓకే నచ్చాలి అంటే మనం మంచిగా ఉండాలి, రెండోది వాళ్ళ ఆలోచనలు కూడా బయటికి రావాలి అక్కడి నుంచి, లేదంటే అది కూడా సాధ్యం కాదు. ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా మన ఆలోచనలు కూడా చూసినప్పుడు కొద్దిమంది నచ్చుతారు. బైబిల్ ఒకవేళ నీకు నచ్చినోనే ప్రేమించమని చెప్తే నేను అదే చేసేవాడిని. సో నాకు అలా చెప్పలేదు బైబిల్. నన్ను అందరినీ ప్రేమించమని చెప్తుంది. ఎలాంటి వాడినైనా ప్రేమించమని, ఎలా ఉన్నా ప్రేమించమని. అవునా? ఏమంటారు?
సో మనకు నచ్చిన వాళ్ళతోనే మంచుకుంటే మాత్రం మన చుట్టూ ఒక్కరు కూడా ఉండరండి. మన లైఫ్ లో ఒక్కరు కూడా ఉండరు. 4 ఇతరులను గురించి ఉన్న మన ఊహలను బట్టి మన ప్రవర్తన మార్చుకోకూడదు. ఇతరుల గురించి గూర్చి ఉన్న మన ఊహలను బట్టి మన ప్రవర్తన మార్చుకోండి. మనం ఒక వ్యక్తిని గురించి ఊహించుకున్నాం కాబట్టి ఆ వ్యక్తితో మిస్బిహేవ్ చేయకూడదు. మన ప్రవర్తనను మార్చుకోకూడదండి. నువ్వు ఊహించుకున్నావు, నీ ఊహను బట్టి నువ్వు బిహేవ్ చేయకు. అది వాస్తవం కాదు, అది ఫ్యాక్ట్ కాదు. తెలుసుకో, వాస్తవం ఏంటో తెలుసుకో, తప్పేముంది? వాస్తవాన్ని అన్వేషించి వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ వల్ల చేతనైతే సహాయం చేయి. సో అందుకే ఊహ అనేది సరైనది కాదు. ఊహలను బట్టి ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా అపార్థము చేసుకోకూడదండి. నెక్స్ట్ 5వది పక్షపాత ధోరణితో వివరించకూడదు. మనల్ని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూడకూడదు. అదే సిచ్యువేషన్ నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఎలా చూసుకుంటావు చెప్పు? నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక 50 సార్లు గమనించాను, ఆ సహోదరుడు ఎప్పుడు కూడా టైంకి రాలా. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా వస్తా అంటాడు, ఎప్పుడు కూడా గంటన్నర లేట్గా వచ్చేవాడు. అలాంటి ఒక సహోదరుడు ఒక రోజు సంఘానికి అంటే ఫెలోషిప్కి ఏమైందంటే ఒక రోజు అందరికంటే ఒక 5 నిమిషాలు ముందు వచ్చాడు. ఫస్ట్ టైం అందరికంటే కాదు, 5 నిమిషాలు ముందు వచ్చాడు. ఆ రోజు ఏమైంది అంటే మిగతా వాళ్ళు ఒక 10-15 నిమిషాలు లేట్ అయ్యారు. ఆ 15 నిమిషాలు ఆయన ప్రవర్తన చూసిన, ఆయన యాటిట్యూడ్ గమనించిన, ఫ్రస్ట్రేషన్, చికాకు పడుతున్నాడు, అదవుతున్నాడు. మళ్ళీ వచ్చి నా మీద, అన్న ఏంటన్నా ఎవరు సరిగా రావట్లేదు, టైంకి ఎవరు రావట్లేదు అని అన్నాడు. అంటే చూసిన ఒక్కరు కూడా టైం సెన్స్ లేదన్నాడు. షాక్ గురైన, అరే నువ్వు 50 సార్లు నువ్వు ఒక్కరోజు టైంకి వచ్చినందుకే మిగతా వాళ్ళందరూ నువ్వు లైఫ్ టైం వాళ్ళని టైం సెన్స్ లేదని ఎట్లా జడ్జ్ చేశావు? సో అంటే కొన్నిసార్లు ఎలా ఉంటది అంటే మనము పక్షపాతాన్ని ప్రదర్శిస్తాం. మన వైపు ఒక రకంగా చూస్తాం, ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే ఇంకో రకంగా చూస్తాం. మనం ఏం చేసినా రైట్ అనుకుంటాం, ఎదుటి వ్యక్తి ఏం చేసినా రాంగ్ అనుకుంటాం. అది మన ప్రాబ్లం అది. సో యాటిట్యూడ్ అంటే మన స్వభావము ఎంత ప్రమాదకరంగా ఉందని అంటే జనాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తారు, నవ్వుకుంటా ఉంటాం లోపల, అబ్బా ఇంత బలహీనంగా ఉంటారా, అది ఎట్లా అంటే కనీసం యథార్థత ఉండదా, నిజాయితీగా ఉండరా అని ఆలోచన చేసినప్పుడు అది వాళ్ళ బలహీనత ఎంత తీవ్రంగా ఉంటుందో గ్రహించినప్పుడు పాపం ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకే కౌన్సిలింగ్ అండ్ రిలేషన్షిప్ టాపిక్స్ మీద ఇంత శ్రద్ధ పెట్టడానికి ఒక కారణం అది. 6 సరైన మాటలు మాట్లాడడం అలవాటు చేసుకోవాలండి. సరైన రీతిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మన ఊహలను బట్టి ఒక అండర్స్టాండింగ్ ఎప్పుడు కూడా రాకూడదు. ఓకే, 4th వన్, ఊహలు మరియు అపార్థాలు ఎలా జయించాలి చెప్పండి. ఎలా జయించాలి అనేది చూద్దాం. సామెతలు 18:2 చదవండి ఒకసారి ఎవరైనా. Proverbs chapter 18 verse 2. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషించును. మిస్ అయింది ఎక్కడో. తన అభిప్రాయములను బయలుపరచయందు సంతోషించును. ఎవరు? తన అభిప్రాయములను బయలుపరచయందు సంతోషించును. ఎవరు సంతోషిస్తారు? బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. ఓకే, థ్యాంక్ యూ. ఏంటిదంట? ఇది సెకండ్ నుంచి కదా, ఫస్ట్ నుంచి చదివితే కొంచెం. ఫస్ట్ నుంచి చదవలేదా? సెకండ్ లో అది లేదా? సెకండ్ నుంచి తన అభిప్రాయం నుంచి స్టార్ట్ అయిందన్న. అలా ఎలా ఉంటుంది సగంలో? ఓకే 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 అన్న. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరిచేందుకు సంతోషించును. నువ్వు సగం నుంచి చదువుతున్నావు. ఓకే, సారీ అన్న. సో ఏంటిదంట? బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషించక తన అభిప్రాయాలను వెల్లడిపరిచేందుకు సంతోషిస్తారంట. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఏంటి విషయం ఏంటంటే, అసలు విషయం మీరు సామెతలేదు ఇలాంటి మాటలు ఎన్ని ఉంటాయి మీకు తెలుసు, అవునా? లెక్కలేని మాటలు ఏంటంటే బుద్ధిహీనుడు, అవివేకి, అజ్ఞాని అంటే మూఢుడు కదా. మూఢుడు ఎప్పుడు కూడా ఆ మూఢత్వం నుండి సంతోషిస్తారంట. మూఢుడు తన యొక్క ఆలోచన విధానాన్ని
ఏం చేస్తారంటే సంతోషిస్తాడంట, వాటి ఆలోచనలు బట్టే గర్విస్తాడంట. ఆ మూడు తన ఆలోచన నుంచి బయటికి రాడు. అందుకే అలాంటి వాడు ఏం చేస్తాడంట, జ్ఞాని యొక్క గద్దింపును అసహించుకుంటాడంట. వివేకుల యొక్క వివేకాన్ని తృణీకరిస్తాడు, వివేచన కలిగిన వారి ఆలోచన తృణీకరిస్తాడు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, ఇది అంగీకరించడానికి కష్టమైనటువంటి మాట అయినప్పటికీ అంగీకరించి తీరాల్సినటువంటి ఒక సత్యం. అదేంటిదంటే బుద్ధిహీనత. బుద్ధిహీనుడు అంటే వివేచనను అంగీకరించాడంట, వివేచన యొక్క ఆలోచన విధానాన్ని అంగీకరించాడు, వివేచించుకోడంట. కానీ దేన్ని బట్టి సంతోషిస్తాడంటే తన అభిప్రాయాలు వెల్లడిపరిస్తే అంటే సంతోషిస్తాడంట. నాకు అదంతా అనవసరం, అక్కడ ఏమున్నదో నాకు సంబంధం లేదు, నా అభిప్రాయం అయితే ఇది, నేను అంతే, నేను ఇంతే, నేను నా ఆలోచన ఇది, నా అభిప్రాయం ఇది. అవునా? అలాగే జరుగుతుందా? సో మేబీ ప్రతి విషయంలో ప్రతి వాడు బుద్ధిహీనుడు కాకపోవచ్చు, కానీ కొన్ని పర్టికులర్ విషయంలో ఇదే బుద్ధిహీనతను ప్రదర్శిస్తున్నాడు అనేది వాస్తవమా కాదా? హలో, ప్రాక్టికల్ గా చెప్పండి, ఏం చేస్తారు? బుద్ధిహీనుడు అయితే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బుద్ధిహీనత అనేది మనం కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో మీరు బుద్ధివంతులు అయి ఉండొచ్చు, కానీ కొన్ని విషయాల్లో బుద్ధిహీనతను ప్రదర్శిస్తున్నారా లేదా? ప్రదర్శిస్తున్నామన్నా. ఎందుకంటే మనకు కొన్ని ఇష్టం లేనప్పుడు, మనకు కొంతమంది వ్యక్తులు నచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 12-13 వచనాల నుంచి చూద్దాము. నీవు దేవుడైన యెహోవా నీ పురములలో. అరే నీ వాయిస్ లాగ్ అవుతుంది బ్యూలా, నీకు వినబడట్లేదురా, నీ వాయిస్ లాగ్ అవుతుంది అన్న. 13వ అధ్యాయం 12-13 అన్న. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. 14 అది నిజమైన ఎడల అనగా అటు హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల, ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. చాలా ఏం చూస్తున్నాం ఇక్కడ, ధర్మశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని, ఒక విషయాన్ని, ఒక న్యాయసమ్మతమైన విషయాన్ని ఇక్కడ చర్చించడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఎవరైనా ఏదైనా తప్పుడు ఒక ప్రచారం చేసిరనుకోండి, ఎవరైనా ఏదైనా వచ్చి ఒక విషయాన్ని రేకెత్తించిరనుకో, ఒక ఆలోచనని చెప్పిరనుకోండి, లేకపోతే ఒక కంప్లైంట్ చేసిరనుకోండి, న్యాయాధిపతులైన వాళ్ళు ఎవరైతే న్యాయం చేయగలుగుతున్నారో వాళ్ళు ఏం చేయాలంట, అది నిజమా కాదా అనేది ఏం చేయాలా, విచారించాలంట. విచారించి శిక్షించమన్నాడా, విచారించగానే శిక్షించమన్నాడు? ఒక అండర్స్టాండింగ్ రమ్మన్నాడా? విచారించి శిక్షించమన్నాడు. అంటే ఏదైనా కానీ విచారణ చేయాలంట. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే విచారణ చేయడు, నమ్ముతాడు. బుద్ధిహీనుని యొక్క డ్యూటీ ఏంది అంటే ఎవరేం చెప్పినా నమ్ముతాడు. ఒక వ్యక్తి మనకు నచ్చని వ్యక్తి గురించి 4 కంప్లైంట్ చేసినామంటే గుడ్డిగా నమ్ముతాం. అంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే నమ్ముతాడు అంతే, విచారణ చేయడు అది రైట్ ఆర్ రాంగ్. అంటే ఎవరు ఏం చెప్పకపోయినా తన సొంత అభిప్రాయాలను కూడా బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే నమ్ముతాడు. తన అభిప్రాయాలను వెల్లడిపరిచేంత సంతోషిస్తాడని చూసాం కదా, తన అభిప్రాయాలను బట్టే సంతోషిస్తాడు, అంతేగాని విచారణ చేయడానికి ఇష్టపడాడు. ఈరోజు మన స్థానిక సంఘాల్లో, మన సహోదరుల మధ్యలో, మన కుటుంబ సభ్యులలో కొంతమంది ఇలా బుద్ధిహీనంగా వివరించడం ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా కుటుంబం కానీ సంఘం కానీ ఇబ్బందుల పాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందుల పాలు అవుతుంది. ఎందుకంటే మన అభిప్రాయాలు మార్చుకోవాలి, మన అభిప్రాయాలు వాస్తవంగా తెలుసుకోవాలి, విచారణ చేయాలి. ఏం చేయాలి? విచారణ చేస్తే వాస్తవం ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఒక నిర్ణయానికి వచ్చినా మన అర్థం ఉంటుంది. విచారణ చేయకుండానే ఒక నిర్ణయానికి రావడం అనేది అంటే అక్కడ జడ్జిమెంట్ అనేది ఎప్పుడు చేయాలా? విచారించిన తర్వాత చేయాలి. సో ఒక సహోదరుని గురించి కూడా నిజమని నమ్మితే, ఇప్పుడు పౌలు ఒక పత్రిక రాసినాడు, ఏమని రాశాడు? కొరింథీయులకు రాస్తున్నప్పుడు, మీ మధ్యలో కక్షలు కలహాలు గలవని నేను క్లోయో ఇంటి వారిని వాళ్ళు తెలుసుకున్నాను, ఇది కొంత మటుకు నేను నిజమని నమ్ముతున్నాను. అంటే పౌలు తెలుసుకున్నది ప్రాక్టికల్ గా కొరింథీయులలో 1.5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఒక కంప్లైంట్ రాగానే వెంటనే బుద్ధిహీనంగా బిహేవ్ చేయలేదు. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆలోచన విధానం, వివేచన ఉంది అక్కడ.
అందుకే అన్నాడు పూర్తిగా కాదు, ఇది కొంతవరకు నిజమని నేను నమ్ముతున్నాను అన్నాడు. ఎందుకంటే కొరందిలో ఉన్నటువంటి బలహీనతలు, కొరందిలో ఉన్నటువంటి ప్రజల ఆచార వ్యవహారాలు, వారి యొక్క మైండ్ సెట్ అన్ని పౌలుకు తెలుసు. 1.5 year అక్కడ ఉన్నాడు. వేరే ప్రాంతాన్ని పరిచయ నిమిత్తం వెళ్ళిన తర్వాత ఆయన కంప్లైంట్స్ విన్నప్పుడు ఆ కంప్లైంట్ ఎలా తీసుకుంటాడు చూడండి. సో తీతులో కూడా ఆయన ఒక అభిప్రాయం చెప్తున్నాడు అంటే బుద్ధిహీనతో చెప్పట్లేదు పౌలు. ఇది కొంతవరకు నిజమని నమ్ముతున్నానంటే ఫ్యాక్ట్ కాబట్టి నమ్ముతున్నాడు. అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని అంగీకరించాడు. ఇప్పుడు నాకు ఎవరైనా కంప్లైంట్ చేస్తే గుడ్డిగా నమ్మం కదా. అక్కడ మనం ఎట్లున్నాం నిజమే అంటే వాళ్ళ మనస్తత్వం అది. ఎస్, అది విజయవాడ సంఘమా, హైదరాబాద్ సంఘమా, ఒక సంఘంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే వాళ్ళని చూస్తున్నాం కాబట్టి నిజమే, ఇక్కడ పాసిబిలిటీ ఎంతవరకు ఉందో తెలుసుకోగలుగుతాం. అంటే గుడ్డిగా ఎలా నమ్ముతాము? వివేచన అనేది ఉండాలి. బుద్ధిహీనంగా దేన్ని పడితే దాన్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం 12వ వచనం చదివినప్పుడు మీరు క్రేతులు ఎల్లప్పుడూ చెడ్డవారు అని మీలో కూడా చెప్పాడు. అంటే కొందరు ప్రజలు ఎలా ఉంటారో మనకు తెలుస్తుంది. వాస్తవం చెప్పాలి అంటే క్రేతులు ఎల్లప్పుడు చెడ్డవారంట, అంటే దుష్ట మృగములునై ఉన్నారని అంటాడు అక్కడ తీతులో. ఎలా చెప్తున్నాడు పౌలు? బార్లో నుంచి ఏదో ఒకటి వచ్చి చెప్పాడు వాళ్ళ జాతి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పట్టణవాసులు ఎలా ఉంటారు అనేది పౌలుకు చెప్పడం ద్వారా పౌలు వివేచించకుండా నా మాట అన్నాడంటారా ఇప్పుడు? అందుకే వాళ్ళు మేము దేవుని ఎరుగుమని చెప్పుతారు కానీ వాళ్ళ క్రియల వల్ల దేవుని ఎరగమన్నట్టున్నారంటాడు తీతు 1:12. గమనించండి. అంటే ఒక వ్యక్తి గురించి ఇప్పుడు బైబిల్లోనే చూస్తున్నాం, ఒక పాయింట్ ఒక డిస్కషన్ చేస్తున్నాం, ఒక మాట చెప్పినామంటే గుడ్డిగా చెప్తున్నామా, వివేచనతో చెప్తున్నాడా పౌలు? ఒక మాట రాస్తున్నాడు అంటే, ఒక హెచ్చరిక రాస్తున్నాడు అంటే గుడ్డిగా రాస్తున్నాడా, వివేచించి రాస్తున్నాడా? అసలు వివేచించి రాస్తున్నాడు కదా. ఇప్పుడు మనం బోధిస్తున్నాము అని అంటే, ఒక విషయం గురించి బోధిస్తున్నాం అంటే ఎవరైనా మనం కంప్లైంట్ చేసి గుడ్డిగా బోధించాం. ప్రాక్టికల్ గా ఇప్పుడు నాకు సంఘంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసు, డబ్బుల విషయంలో ఎవరు ఎలా ఉంటారో తెలుసు, ఎవరు ప్రవర్తన విధానం ఎలా ఉంటారో తెలుసు. అంటే అందరూ తెలుసు కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మాలో నమ్మకూడదు మాకు అర్థం అవుతుంది. గుడ్డిగా నమ్మడం అనేది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే బుద్ధిహీనుడు మాత్రమే తన అభిప్రాయాలను బట్టి, ఇతరులు చెప్పిన ఆలోచనను బట్టి తొందరగా ఒక అండర్స్టాండింగ్ వస్తాడు. వివేచన ఉన్నాడు తొందరగా ఒక అండర్స్టాండింగ్ ఎప్పటికీ రాలేడు. ఒకవేళ వివేచన ఉన్నప్పుడు పొరపాటు చేసినా కూడా తన అండర్స్టాండింగ్ కూడా మార్చుకుంటాడు. పొరపాటు అని తెలిసినప్పుడు వెంటనే క్షమాపణలు చెప్తాడు, సారీ అని చెప్తాడు, వెంటనే మార్చుకుంటాడు తన ఆలోచన విధానాన్ని. సో ఆలోచించండి. నెగిటివ్ ఆలోచన విధానం కాదు అంటే అవలంబించకూడదండి. మన ఇష్టానుసారంగా ఒక వ్యక్తి గురించి అది ఆలోచించకూడదు. అభిప్రాయాలను బట్టి అండర్స్టాండింగ్ రాకూడదు. వాస్తవాలను చూడాలి, ఎదుటి వ్యక్తి యొక్క వాస్తవాన్ని చూడాలి. నిజం నిర్ధారణ చేసుకుంటకు అసలు విషయాన్ని తెలుసుకోవాలి. నిజము నిర్ధారణ చేసుకుంటకు అసలు విషయాన్ని తెలుసుకోవాలి. అసలు విషయం తెలుసుకోము. ఇప్పుడు నా భావాల మరియు ఆలోచనల పైన ఆధారపడవద్దు. ఎప్పుడు కూడా మన ఫీలింగ్స్ పైన, మన ఆలోచన పైన ఆధారపడకూడదండి. మనం జనరల్ గా డిపెండ్ అవుతాం మన ఆలోచనల మీద. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొంతమంది మంచి బట్టలు వేసుకున్నారు అనుకో, మనం ఏం చేస్తాం, త్వరగా వాడు లావిష్గా ఖర్చు పెడుతున్నాడు అనుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళ ఆ మంచి బట్టలు ఎలా వచ్చినాయి, గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కొనివ్వచ్చు, ఎలాగైనా జరగవచ్చు. కొన్నిసార్లు అది వాస్తవం అయి ఉండొచ్చు, కొన్నిసార్లు అవాస్తవం అయి ఉండొచ్చు. చూడడానికి చాలా అద్భుతంగా బయటికి చూడడానికి బలగా అనిపిస్తారు, కానీ లోపల ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది బయటకు ఎప్పుడు చూసినా డల్గా కనిపిస్తారు, ఏదో కోల్పోయినట్టు కనిపిస్తారు, కానీ అన్ని ఉండి కూడా అలా ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపాన్ని బట్టో లేకపోతే బయటికి జరుగుతున్న సంఘటనలు బట్టో మనం ఊహించుకునేంత ఎప్పుడు కూడా రైట్ కాదండి. కొన్ని ఊహించుకోవచ్చు అలాగా. కొన్ని విషయాలు బయటపడలేదు కానీ యేసు ప్రభువును కూడా చాలా మంది అపార్థం చేసుకున్నారు. అవునా? అపార్థం చేసుకున్నారు లేదా? చేసుకున్నారన్న. మేబీ కొన్ని ఆలోచనలు బయటపడకపోయి ఉండొచ్చు. అందుకే కదా ఇప్పుడు సమరయ స్త్రీతోని కానీ మగ్ధలైన మరితో అంటే కొంచెం మంచి మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎందుకు వారితో ఉంటున్నాడు, ఈవెన్ ఆయన సుంకర్లతో పాపులతో తిరిగినప్పుడు కూడా శాస్త్ర పరిచయాలు అందరూ అపార్థమే చేసుకున్నారు. ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకుంటున్నాడు అని చెప్పేసి మనం చేయాల్సిన పనులు చేయకుండా ఉండలేం కదా. ఎలా ఉండాలి, కొన్నిసార్లు అలాగే ఉండాల్సి వస్తుంది.
సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే మనం ఎదుటి వ్యక్తి నిజంగా అర్థం చేసుకునేంత శక్తివంతులం అవుతున్నామా, మన ఆలోచన దగ్గరే ఆగిపోయినామా అనేది సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. కాబట్టి అందరూ సరి చేసుకోవాలి అక్కడ. నెక్స్ట్, వాస్తవాలు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావద్దు. అయిపోయింది కదా. ఇతరులకు భావన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్ ఆలోచన. ఓకే, గమనిక. ఆలోచన దేవునికి నాకు మధ్య జరుగుతుంది, ప్రవర్తన ప్రజలకు నాకు సంబంధించిందండి. అందుకే నేను ఆలోచనలు ఎక్కడ మార్చుకోవాలంటే దేవుని దగ్గర మార్చుకోవాలి. నా ఆలోచన ఒక వ్యక్తి తెలుసుకోలేడు, నువ్వు కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన తెలుసుకోలేవనే సత్యాన్ని గ్రహించాలా. సో ప్రవర్తన అనేది ప్రజలకు నాకు సంబంధించింది. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఏమని, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా పలానా వ్యక్తిని చూస్తే నాకు చంపాలని ఆలోచన వస్తుంది, నాకు అరెస్ట్ చేయమంటే చేస్తారా? హలో, చెయ్యరన్నా. ఒక 4-5 సార్లు వెళ్తే ఏం చేస్తారు? చేస్తారు, చూడ బయటికి నడవని అంటారు. లేదంటే అరే నువ్వు చేసి రాబోరు, అప్పుడు అరెస్ట్ చేస్తామని అంటారు. అవునా? ఇప్పుడు పోలీసులకు ఏం కావాలా? బయట అంటే దేవునికి ప్రజలకు మధ్యలో ఏంటంటే ప్రజలకు మధ్యలో ఒక ఇన్సిడెంట్, ఒక యాక్షన్ జరిగితేనే అది పాపం అవుతుంది. కానీ దేవుని దృష్టికి ఏంటి అంటే మనం ఆలోచనలో చేస్తున్నప్పుడు అది పాపం. అందుకే ఫస్ట్ ఎక్కడ చేయాలా? జయించాలా? ఆలోచనలు జయించాలి. అందుకే ఇప్పుడు తన సహోదరుని మనసులో ద్వేషించినది హత్య అంటుంది బైబిల్, అది ఆలోచనలో. అవునా? ఇప్పుడు సమాజం దృష్టికి, చట్టం దృష్టికి ఎప్పుడు హత్య అవుతుంది? అది నిజంగానే మర్డర్ చేస్తే కూడా హత్య నేరం కింద వస్తుంది. అంతేగాని నా ఆలోచన హత్య చేయాలని ఆలోచన వస్తుందంటే ఎవడు అరెస్ట్ చేయడు, చట్టం లేదు దానికి. ఆలోచనలకు అరెస్ట్ చేసేటువంటి చట్టం లేదు. నేను ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తున్నాను, నన్ను అరెస్ట్ చేయండి అంటే ఎవడు చేయడు. కానీ దేవుని దృష్టికి కలిసి అంటే మనం ఒక స్త్రీని మోహపుతో చూసినా, లేకపోతే ఒక సహోదరుని పట్ల మనకు ద్వేషభావం ఉన్నా, నెగిటివ్ ఆలోచన విధానం ఉన్నది తప్ప కదా? తప్పే అన్న. సో కారణం లేకుండా, నిజమైనటువంటి బలమైన కారణం లేకుండా, మళ్ళీ అక్కడ కారణం మన ఊహలు కాకూడదు. అవునా? నేను ఊహించుకుంటున్నాను, నా అభిప్రాయం అది అంటే రైటేనా? కాదన్న. సో మన ఊహలను బట్టి, మన అభిప్రాయాలను బట్టి ఒక వ్యక్తి గురించి ఒక అంచనాకు వచ్చేసి మనం ద్వేషించడం కానీ, అవాయిడ్ చేయడం కానీ, తప్పుగా ఆలోచించడం కానీ చేస్తే అది దేవుని దృష్టికి తప్పు అవుతుంది. ఒకవేళ మనిషిగా తెలియకపోవచ్చు నువ్వు ఆలోచించేది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే అన్నాడు, మోస్ట్ పీపుల్ జడ్జ్ అదర్స్ బై దేర్ యాక్షన్స్ అండ్ జస్టిఫై దెమ్సెల్వ్స్ బై దేర్ ఇంటెన్షన్స్. ఎడ్విన్ అనేటువంటి ఒక వ్యక్తి మాట చెప్పాడు. ఏంటిదంటే చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందంట. ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఊహలు, అపార్థాలను జయించాలంటే అసలు మన బలహీనత ఏంటిది? ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఒకటి మనం ఏమై ఉన్నామో క్లియర్ గా చెప్తుంది. నేను తెలుగులో చూపిస్తాను, తెలుగులో కూడా చేశాను. ఎక్కువ మంది ఇతరులను వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తారు, వారినేమో వారి ఉద్దేశాలను బట్టి సమర్థించుకుంటారు. నిజమా కదా? మనం ఇతరులు ఏం చేస్తామంటే వాళ్ళు చేసిన యాక్షన్ బట్టి జడ్జ్ చేస్తాం. మనల్ని జడ్జ్ చేసుకున్నప్పుడు అదే యాక్షన్ మనం చేస్తే ఆ యాక్షన్ మనం పరిగణలోకి తీసుకోం. ఏమంటాం తెలుసా? లేదు లేదు నా ఉద్దేశం అది కాదు అని అంటాం. అవునా? నువ్వు పొరపాటున తిట్టావు, ఎదుటి వ్యక్తి తిడితే ఏమంటావు? చూసినావా ఆ వ్యక్తి ఎంత భయంకరమైన మాట నన్ను అన్నాడు, తిట్టిండా లేదా అని చూస్తాం. అదే మనం తిడితే ఏమంటాం? లేదు లేదు నా తిట్టడం ఒక ఉద్దేశం అది కాదు, నేను అలా నిజంగా నేను అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పలేదంట. నిజమా? పాయింట్ అర్థమవుతుందా లేదా? అవునన్నా, నిజమే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక భర్త కోపంలో భార్యను నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు అనుకో. ఆ మాట అంటే అది ఉద్దేశపూర్వకంగా అంటారా, కోపంలో అంటారా? ఇప్పుడు అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? లేదు మనం ఎప్పుడన్నా కోపం వచ్చి ఎవరన్నా వచ్చి మనం ఏదో కోపం వచ్చింది బాగా పాపం తట్టుకోలేక నువ్వు మా ఇంటికి రావద్దు అన్నాడు అనుకో. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా తీసుకోవాలి? చూసినావా మా ఇంటికి రావద్దు అన్నాడా లేదా, రావద్దు అన్నారా లేదా, ఆ మాట అన్నవా లేదా దాన్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలని ట్రై చేస్తాం? 100 సార్లు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు పాపం, నా ఉద్దేశం అది కాదు నాన్న, నా ఉద్దేశం అది కాదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఇప్పుడు ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటామా, అక్కడ మాటను తీసుకుంటామా? చెప్పండి సీరియస్ గా. నిజంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా లోపల ఉంటుందా అండి ఎవరికైనా నిజంగా అలాగా? అంటే ఒకవేళ కోపంలో అన్నప్పుడు అది కోపంలో అన్నారా, బాధలో అన్నారా,
మనం అర్థం చేసుకుంటామా? మనము మాటల్ని పట్టుకుంటున్నాం, ఉద్దేశం అదే. మరి అదే విషయం మనం మాట్లాడితే, మనం ఏమైనా ప్రవర్తిస్తే, లేదు లేదు నన్ను అలా ప్రవర్తించడానికి నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం నేను అలా చేయలేదంట. అవునా? అంటే ఎదుటి వ్యక్తినేమో మనం క్రియలను మాటలను పరిగణలోకి తీసుకుంటాం, మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమో మన ఉద్దేశాలను బయట పెట్టండి. నా ఉద్దేశం అది కాదు, నిన్న ఆ రోజు పొమ్మంటే నా ఉద్దేశం అది కాదు, నిన్న ఆ రోజు బయటకు వెళ్ళమన్నది నా ఉద్దేశం అది కాదు అని మనం చెప్తాం. నిజమా కాదా? ఇప్పుడు మనం ఎవరిని ఎలా నమ్ముతున్నాం అంటే, మనము మనం చేసిన క్రియలను కానీ మన మాటలను కానీ సీరియస్ గా తీసుకోం, దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవాలని చూస్తాం. అదే విషయంలో మనం ఎదుటి వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోము, వాళ్ళ మాట అన్నారా లేదా, క్రియ చేశారా లేదా, ప్రవర్తించారా లేదా అలాగానే దాన్ని సీరియస్ గా తీసుకుంటాం. నిజమేనా? రఘు ఏదైనా చెప్పాలనుకున్నావా? బ్రదర్స్ అర్థమవుతుందా మీకు పాయింట్? అర్థమవుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎక్కువ మంది ఇతరులను వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తారు, వారి మాటలు సీరియస్ గా తీసుకొని వాళ్ళు తప్పు చేసిరని తీర్పు తీరుస్తారు. వారిని వారేమో వారి ఉద్దేశాలను బట్టి సమర్థించుకుంటారు. మా ఉద్దేశం అది కాదు, మా ఆలోచన అది కాదు. సో ఇదే అండి మన బలహీనత, అత్యంత ప్రమాదకరమైన బలహీనత. ఇది మనిషి యొక్క స్వభావం. ఇది నేను తెలుసుకున్న తర్వాత చచ్చిపోయిన పూర్తిగా. ఎందుకంటే చావాలి, ఇంకా చావాలి. మనం ఇంత ఘోరమైన వ్యక్తులమా? ఎదుటి వ్యక్తినేమో మాటలను బట్టి క్రియలను బట్టి సీరియస్ గా తీసుకుంటాం, మనమేమో ఉద్దేశాలను. ఒకవేళ నిజమే అంటే, ఒకవేళ మాటలు గట్టిగా మాట్లాడినప్పుడు, ఎవరైనా హార్ష్ గా మాట్లాడినప్పుడు, రూడ్ గా మాట్లాడినప్పుడు హృదయానికి నొప్పి కలుగుతుంది. కానీ వెంటనే మనం క్షమిస్తున్నామా? సో సారీ చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి రియలైజ్ అయినప్పుడు వెంటనే క్షమించగలగాలి. అది క్రైస్తవం అంటే. క్షమాపణ లేని క్రైస్తవం కాదు. ఆఫ్ కోర్స్ ఎస్పెషల్ గా క్షమించడం అనేది కూడా చాలా చాలా కష్టంగా ఉంటది. అయినా కూడా ఏదో రకంగా క్షమిస్తూనే ఉండాలా. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో టైం పడుతుంది, టైం తీసుకుంటది. అంటే మనసులో క్షమించేసినా బయటికి ఏమంటారు కలవడానికి, బయటికి మూవ్ అవడానికి టైం పడుతుంది. టైంని ఇద్దరం అర్థం చేసుకున్నప్పుడు సమస్యలు తొందరగా పరిష్కారం అవుతుంది. లేదు టైం పట్టకూడదు, ఇప్పుడే ఇమ్మీడియట్ గా మనం అదైపోవాలి అనుకున్నప్పుడు సమస్య మళ్ళీ జటిలం అవుతుంది. అందుకే నేను కూడా అంటే కొన్నిసార్లు ఎవరైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒత్తిడి చేయము, దానికంటే మనసు నెమ్మలించేంత వరకు టైం ఇవ్వాలనే చూసుకుంటా. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఎవరైనా విడిపోయారని తెలిసిందనుకో, వెంటనే కలిసిపోవాలని ఒత్తిడి చేయము. ఫస్ట్ లోపల క్షమించాలి. ఓకే క్షమించినవా, కలిసిపోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్పేస్ ఇచ్చినాం అనుకో, వాళ్ళంతటా వాళ్ళే కలిసిపోతారు. మనం ఒత్తిడి చేసినాం అనుకో, హృదయం వాళ్ళ మనసు ఇంకా కఠినం అవుతుంది. ఒక ప్రాబ్లం అర్థం కాదు ఏంటి అంటే, ఒత్తిడి చేయడం వలన కఠినం అవుతుంది తప్పించి సమస్య పరిష్కారం కాదనే సత్యాన్ని కూడా ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాలి. అందుకే ఎప్పుడు ఎవరిని ఒత్తిడి చేయకూడదు, బలవంత పెట్టకూడదు. కొంచెం నిదానంగా వాళ్ళ ఆలోచన నుంచి వాళ్ళంతా వాళ్ళు బయటకు రావడానికి స్పేస్ ఇవ్వాలి. ఇస్తున్నాం, అట్లా స్పేస్ ఇస్తాము మనం. సంఘంలోనైనా ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే నా స్పేస్ ఇస్తాం, స్పేస్ తీసుకోమని చెప్తాం. స్పేస్ తీసుకొని ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి, దేవుడే సమాధానం ఇస్తాడని చెప్తాం. అంతేగాని ఇప్పుడే ఇమ్మీడియట్ గా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా ఇప్పుడు అది చేయాలి, ఖచ్చితంగా ఇప్పుడు మూవ్ అవ్వాలంటే కుదరదు. ఒకవేళ మనం బలవంతంగా కలిపినా కూడా మళ్ళీ లోపలికి వెళ్ళాక ఆ గ్యాప్ అనేది అట్లనే మెయింటైన్ అవుతుంది. బలవంతంగా ఇద్దరు చేయి లాక్కొని కలిసిపోండి అని బలవంతంగా నేను ఎప్పుడు చేయించుకున్నంత మాత్రాన అదంతా జరగవచ్చు, జరగకపోవచ్చు. వాళ్ళు ఒకవేళ టైం కొంతమంది సెట్ అవుతారు, కొంతమంది సెట్ గా లోపల ఉన్న వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అయితే అది ఇంకా లోపల ఉండిపోతుంది. ఆ పుండు గాయం అలాగే ఉంటది, కదల్చబడతా ఉంటది. మన ముందు అలా ఉంటారు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ అది కోల్డ్ వారు లేకపోతే సైలెంట్ వారు అదంతా రిపీట్ అవుతూనే ఉంటుంది. స్పేస్ ఇవ్వాలి, ఎప్పుడు కానీ స్పేస్ ఇవ్వాలి. మ్యాండేటరీ గా సమాధాన పడాలి, మ్యాండేటరీ కలిసిపోవాలి, మ్యాండేటరీ గా క్షమించుకోవాలి. అందులో మాత్రం మిష లేదు, అందులో మాత్రం చాయిస్ లేదండి, అందరం కలిసిపోవాల్సిందే. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కువ మంది ఇతరులను వారి క్రియలను బట్టి తీర్పు ఇస్తారు, వారినేమో వారి ఉద్దేశాలను బట్టి సమర్థించుకుంటారు. ఇక్కడ నుంచి బయటపడాలి, ఈ ఆలోచన విధానం నుంచి బయటపడితే మనకు అందరు నచ్చుతారు, అందరి మనం గౌరవిస్తాం, అందరి బలహీనతలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి బలహీనతను అర్థం చేసుకున్న వాడే శక్తివంతుడు. బలహీనతలను బట్టి మనం ఆలోచన చేస్తే మనం బలహీనమని అర్థం. మనం బలవంతులమా బలహీనమా మన ఆలోచన విధానం సెలవిస్తాను. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా నేను కలిసిపోతున్నా అంటే నేను బలవంతున్నాను,
ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన అంటే ఎదుటి వ్యక్తి ఎలాంటోడైనా నేను కలిసిపోతే నేను బలవంతుణ్ణి, ఎదుటి వ్యక్తి మంచోడైనప్పుడే నాకు నచ్చినప్పుడే కలిసిపోతుందంటే ఆలోచించండి. ఇంక మన స్వభావం మనం బలవంతులమా బలహీనమా? సో మీరందరూ బలవంతులు కావాలని నేను కోరుకుంటున్నా. ప్రతి రిలేషన్షిప్స్ లో మీరు బలంగా ఉండండి, బలవంతులు కాండి. అంతేగాని బలహీనతలో కొట్టుమిట్టాడొద్దు దయచేసి. మనం చిన్న మాట ఓకే, పునఃపరిశీలన మనం రేపు చూద్దాము. సో బీ కేర్ఫుల్ అండి. రిలేషన్షిప్ చాలా విలువైనవి. ఒక మనిషిని సంపాదించుకోవడం ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం. నేను సంఘానికి ఎప్పుడు అదే చెప్తుంటాను. అన్నిటికంటే గొప్ప ఏంటంటే మనం సంపాదించుకోవడమో లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడమో గొప్ప విషయం కానే కాదు. మనుషులను సంపాదించుకోవడం గొప్ప విషయం. సో నేను ఖచ్చితంగా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాను. ఒక మనిషిని సంపాదించుకోవాలనుకుంటే అవసరం ఉంటే దేన్ని కోల్పోవడానికని ఇష్టపడతాను. అంటే అది న్యాయసమ్మతమైనది అయితే, సరైనది అయితే దేనాన్ని కోల్పోవడానికి ఇష్టపడతాను. అది ఏదైనా కావచ్చు. ఆ సిద్ధపాటు మన లోపల ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం మనుషులే మనతో సరిగా లేనప్పుడు ప్లేసెస్ ఏం చేస్తాయి, లేకపోతే మనం చేయాలనుకున్న పనులు ఏం చేస్తాయి. అందరం ఉంటేనే కదండి ఏదైనా ఉపయోగపడేది. సో అందరం ఉండాలి, మనకు అందరు ఇంపార్టెంట్, అందరు కావాలి. మనుషులందరినీ గెలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్పెషల్ గా మన సహోదరుల మధ్యలో గురించి మాట్లాడుతున్నాం. సో అఫ్ కోర్స్ అన్యులు మనల్ని అర్థం చేసుకోరు, అన్యులు మనతో ప్రయాణం చేయలేరు, అన్యులు మనతో అన్నిట్లో మింగిల్ కాలేరు. కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవరైనా ఒకరు చిన్న మాట ప్రార్థన చేస్తే మనం ముందుకెళ్దాం.